మనకు మాత్రం ఆయన సన్నిధిలో గడిపేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దైవికమైనటువంటి ఆలోచనలతోనే మనం ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వినాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవుణ్ణి ఆరాధన చేసేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క క్రమం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆరాధన చేస్తే ఆరాధన అనుకోవడం తప్పు. కొన్నిసార్లు మనం వేరే ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినప్పుడు మన సంఘంలో జరుగుతున్నట్టుగా ఆరాధన విధానం అక్కడ లేకపోతే అసలు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. లేకపోతే ఇంకా బాగా అనిపించింది అనుకోండి, అక్కడ సంగీతం ఉండో లేకపోతే ఇంకేమైనా ఉండో, అబ్బా చాలా భలే జరిగిందండి ఆరాధన అనుకుంటూ ఉంటాం. అలా మనం ఆరాధన అంటే ఎలా జరగాలని మనం దాన్ని నిర్ణయించేది ఏమీ లేదు. వాక్యంలో ఏమైతే రాయబడి ఉందో దాని ప్రకారమే ఆరాధన చేస్తే అది దేవుడు సంతోషపడేటువంటి ఆరాధన. అక్కడ ఏం చెప్తున్నారు చూడండి, యోహాను గారు రాసిన సువార్తలో 4వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని అనెను. చదవండి. 23లో అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను అంటే తండ్రిని ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఏం కోరుతూ ఉన్నాడంటే తండ్రి అయిన దేవుడు ఆయన ఆరాధించే వాళ్ళు యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి రావాలి. అలాంటి వారే కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం ఆరాధనకు వచ్చేటప్పుడు మనం పూర్తిగా పరీక్షించుకొని రావాలండి. ఏం చేసుకొని రావాలమ్మా? పూర్తిగా పరీక్షించుకొని రావాలి. ఏదో అనాలోచితంగా ఇక్కడికి వచ్చి మనం ఉండకూడదు. వేరే ఆలోచనతో వచ్చి ఇక్కడ కూర్చోకూడదు. ఇక్కడని కాదు, నువ్వు ఎక్కడ ఆరాధన చేయడానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండి ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. నేను ఆరాధన చేస్తే నా దేవుడు నా ఆరాధనని అంగీకరించాలి. ఆయన కోరికను నేను తీరుస్తాను. అంటే ఆరాధన చేయడానికి ఎందుకు రావాలి? దేవుని కోరికను తీర్చడానికి. ఆరాధన చేయడానికి ఎందుకు రావాలి? దేవుని కోరికను తీర్చడానికి. నువ్వు ఆరాధన చేయడానికి రావట్లేదంటే అర్థం ఏంటిది? దేవుని కోరికను తీర్చట్లేదని అర్థం. ఇప్పుడు మానేద్దామా? ఎప్పుడైనా ఆదివారం మానేస్తామా చెప్పండి ఆరాధన చేయడానికి రాకుండా? ఏ ఆదివారమైనా మనం మానేస్తే ఆయన కోరికను తీర్చిన వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. మనము కూడా అందులోకి వెళ్ళిపోతాం. ఆరాధనకి ఎందుకు వెళ్ళాలంటే ఆదివారం అయిందని వెళ్ళడం కాదు, సెలవు వచ్చిందని కాదు, కానీ నేను ఆయన కోరికను తీర్చడానికి వెళ్తున్నాను ఆరాధనకి. అదే రోజు ఏదైనా కార్యక్రమం పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మొదట దేవుని కోరికను నువ్వు తీర్చాలి. దేవుని ఆరాధన చేయాలన్నది దేవుడి కోరిక. కాబట్టి కారణాలు చెప్పి మనం మానేసామనుకోండి, కారణాలు వింటాడా దేవుడు? వింటాడా? వినడు. ఎందుకంటే సత్యం చెప్పిన తర్వాత మనం రేపు చనిపోయిన తర్వాత దేవుని దగ్గర కారణం చెప్పి తప్పించుకునే అవకాశమే ఉండదు. అబ్రహాం గారు ధనవంతుడితో అన్ని విషయాలు చెబుతుంటే ధనవంతుడు ఎప్పుడైనా అంటే తను అలా బ్రతకడానికి తప్పు చేయడానికి ఏమైనా కారణం చెప్పాడు అక్కడ? అయ్యా నాలాగా ప్రవర్తించే నా సహోదరులు ఇంకా భూమి మీద 5గురు ఉన్నారు, వారికి వెళ్ళి చెప్పమని చెప్పాడు ఆయన. అంటే చూడండి, అక్కడ కారణాలు చెప్పే ఆప్షన్ లేదని అర్థమైపోతుంది. కాబట్టి మనం చచ్చిపోయిన తర్వాత దేవుడికి ఎటువంటి కారణాలు మనం చెప్పలేము గనక ఇక్కడున్నప్పుడే మనం దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి దేవుడిస్తున్న ప్రతి దినాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాము. సమయం చాలా విలువైంది అంటూ ఉంటాం కదా, మరి సమయానికి మనం రావాలి కదా ఆరాధనకి. దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, 10 గంటలకు రావడానికంటే 10 గంటలకే రావడానికి, లేదా ఇంకా 5 నిమిషాల ముందే రావడానికి ప్రయత్నం చేయండి.
5 నిమిషాల ముందే రావడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా సండే స్కూల్ 9 గంటల వరకే స్టార్ట్ చేయండి అమ్మ. ఎందుకంటే మీరు పిల్లలకి ఎక్కువ మెసేజ్ ఇవ్వలేకపోతా ఉన్నారు. వాళ్ళకి మంచి మాటలు చెప్పే అవకాశం మీకు ఇస్తూ ఉన్నారు దేవుడు. మీ పిల్లల్ని కూడా దేవుని మాటలు నేర్చుకోవడానికి సండే స్కూల్ కొంతమంది పంపించట్లేదు, వాళ్ళు రావట్లేదు, మారం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారని కాదు, కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఊరు వెళ్ళేటప్పుడు ఎలా అయితే మనం వాళ్ళని సిద్ధం కాకపోయినా సిద్ధం చేసి ఎలా అయితే తయారు చేసి తీసుకొస్తామో, దేవుని మాటలు వినడానికి కూడా మీరు 9 గంటల లోపే తీసుకొచ్చి ఇక్కడ తోలు వెళ్ళిపోండి. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. గత వారం ఏం వాక్యం ధ్యానం చేసామండి? గత వారం ఏం వాక్యాన్ని ధ్యానం చేశాము? గత వారం ఏం వాక్యం ధ్యానం చేశాము? రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు అన్న దాని గురించి ఆలోచన చేశాం. రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? అక్కడ దాన్ని, ఆ సందర్భాన్ని ఎంత గొప్పగా చెప్తాడంటే పౌలు గారు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయదురా. రక్షణ అనేది చిన్నది కాదు. రక్షణ అనేది చిన్నది కాదు. రక్షణ అనేది 1 తులం కిలో బంగారం కాదు. రక్షణ అనేది 1 వజ్రం వైడూర్యం కూడా కాదు. ఆయన ఇంత గొప్ప రక్షణ అంటే, రక్షణ అనేది చాలా గొప్పది, విలువైనది. రక్షణ అనేది చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే ఉగ్రతలో నుండి తప్పించేది. ఉగ్రత వచ్చినప్పుడు, ఉగ్రతలో బంగారం అంతా ఉన్నా నిన్ను కాపాడలేదు, డబ్బుండినా నిన్ను ఉగ్రత నుండి తప్పించలేదు, ఊరంతా నీ బలగమైన వారు కూడా నిన్ను ఉగ్రత నుండి తప్పించలేరు, నీకు జ్ఞానం ఉండినా కూడా ఉగ్రతలో నుండి తప్పించబడలేవు. ఉగ్రత నుండి తప్పించుకోవడానికి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా కూడా అందులో నుండి కూడా మనం తప్పించుకోలేము. ఉగ్రత నుండి తప్పించేదే రక్షణ. రక్షణ అనేది 3 అక్షరాల పదం. ఎంతండి? 3 అక్షరాల పదం. కానీ దాని విలువ ఎంత గొప్పదంటే, ఎంత గొప్ప రక్షణ అంటున్నాడు చూడండి ఆయన. అంటే రక్షణని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. మన ఇంట్లో ఒక డబ్బులుంటే బీరువాకి తాళం వేసి చాలా జాగ్రత్తగా దాన్ని 1-10 సార్లు ఆలోచిస్తూ, డబ్బులున్నాయో లేవని చాలా శ్రద్ధగా దాని మీద ఒక మనసు పెట్టి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, ఊరు వెళ్ళిపోతారా ఎవరికి చెప్పకుండా? లేకపోతే మీ ఇంట్లో డబ్బులుంటే నిర్లక్ష్యంగా బీరువాకి తాళాలు వేయకుండా ఉంటారా? ఉండరు కదా. అంటే కొన్ని డబ్బులున్నా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. కొంత బంగారం ఉన్నా చాలా శ్రద్ధ చూపిస్తాం దాని పట్ల. రక్షణ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఈ ఆలోచన ఉండదు మనకి? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇంట్లో ఉన్నాయంటే, ఎన్ని పనులు చేసినా 1,00,000 రూపాయలు ఇంట్లో ఉన్నాయన్న మనసు మాత్రం అది ఉంటుందా? ఉండదు. ఆలోచన మనసులో ఉంటుంది కదండి. 1,00,000 రూపాయలు ఉన్నాయి, లేకపోతే బంగారం తీసి ఉంచాము, ఒక కొంత బంగారం ఉంది, లేకపోతే కొంత విలువైన వస్తువులు ఉన్నాయని ఎప్పుడు దాని గురించి ఆలోచన అయితే ఉంటుంది. ఏ పని చేసుకో నీకు రోజులా ఉంటుంది. మరి రక్షణ గురించి ఎప్పుడు ఆలోచిస్తాము? రోజు ఆలోచిస్తామా రక్షణ గురించి? నువ్వు పొందిన రక్షణ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావా? ఆలోచించాలండి. వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా నువ్వు పొందిన రక్షణ గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచన కలిగి ఉండాలి. నేను రక్షణ పొందిన బిడ్డని, నా రక్షణ నేను కాపాడుకోవాల్సిన దాన్ని, నా రక్షణ నేను కాపాడుకోవాల్సిన వాడిని అని మన రక్షణ గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచించాలి. ఎట్లా నీటిలో ముని తేలిపోయాం, అయిపోయింది, మనల్ని సమాధి చేసేసారు, తీసేశారు, అయిపోయింది, ఇక కార్యక్రమాన్ని కాదు. కానీ నువ్వు పొందిన ఆ రక్షణ ఏం చేయాలి తెలుసండి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే యోహాను గారు అంటాడు, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సర్పసంతానమా అని చెప్తా ఉంటాడు ఆయన. ఏమంటున్నాడండి? వంకర బుద్ధి గలవారులారా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అంటూ, మారు మనస్సుకు తగిన ఫలాల్ని ఫలించండి. మీరు ఒకవేళ ఫలించకపోతే ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పడేస్తాడు. అంటే రక్షణ పొందిన తర్వాత మనం ఏం కావాలంటే, ఈ రక్షణ ద్వారా ఫలించాలి. ఫలించాలంటే ఏం కావాలంటే మనలో మారు మనసు ఉండాలి. ఫలించాలంటే ఏముండాలండి? మారు మనసు ఉండాలి. మారు మనసు ఉంటేనే నువ్వు ఫలిస్తావు. అర్థమైందండి? కాబట్టి రక్షణ అనే దాని గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. రక్షణ పొందని వాళ్ళు కూడా చూద్దాంలే, ఇంకా క్రిస్మస్ వచ్చినప్పుడు బాప్తిజం ఉందాంలే, ఇంకేదైనా వచ్చినప్పుడు తీసుకుందాంలే అని కూడా ఎప్పుడు ఆలోచన చేయకూడదు.
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అంటూ ఉన్నాడు ఆయన. ఎప్పుడో నువ్వు నిర్ణయం తీసుకోవడం కాదు, కానీ ఆ రక్షణ విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి, జాగ్రత్త ఉండాలి, బాధ్యత ఉండాలి. నిర్లక్ష్యంగా ఎప్పుడు కూడా తలంచకూడదు. దేవుడు అంటున్నాడు, దేవదూతల చేత ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్నే దేవుడు అంత గొప్పగా చూసినప్పుడు యేసుక్రీస్తు రక్తం వల్ల కలిగిన రక్షణని దేవుడు ఇంకెంత గొప్పగా చూడాలి. దేవదూతల చేత చేసినటువంటి ఆ వాక్యం వల్లనే న్యాయమైన తీర్పు, ప్రతి అతిక్రమానికి ప్రతి అవిధేయతకి ఏమి ఇచ్చాడంట దేవుడు? న్యాయమైన తీర్పు చేశాడంట. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు. ఎవరి ద్వారా రాయించాడని చెప్పాము? ఎవరి ద్వారా అండి? మోషే గారి ద్వారా. మోషే గారికి ఎవరికి వచ్చి చెప్పారు? దేవదూతలు వచ్చి చెప్పారు కదా. దేవదూతలు వచ్చి మోషే గారికి చెబితే మోషే గారు విని రాస్తే ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైనా తప్పు చేస్తే తప్పుకి సరైన శిక్షణ వేశారు. ఎగ్జాంపుల్ ఒక ఆయన చెప్పాను నేను, తప్పు చేసినందుకు ధర్మశాస్త్రాన్ని బట్టి శిక్ష వేసిన ఆయన ఒక ఆయన చెప్పాను. గుర్తుందా ఎవరికైనా? అమ్మా, ఆకాను. కరెక్ట్. ఆకాను తప్పు చేసినందుకు ఎలా చంపేశారు ఆయన్ని? రాళ్ళతో కొట్టి చంపేశారు. ఎవరు చెప్పారు రాళ్ళతో కొట్టి చంపేయమని? ధర్మశాస్త్రం అలా ఉంది. అంటే ధర్మశాస్త్రము దేవదూతల చేత ఇచ్చినా కూడా దాని ద్వారా న్యాయమైన తీర్పు ప్రతి అతిక్రమానికి చేసినప్పుడు, మరి ఇప్పుడు మనం పొందినటువంటి రక్షణ ఎవరి వల్ల పొందిందంటే దేవదూతల వల్ల పొందినది కాదు. ఎవరి వల్ల పొందింది అది? సాక్షాత్తు దేవుని కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వల్ల కలిగింది ఇది, ఈ నిబంధన, ఈ రక్షణ అనేది. కాబట్టి మనం ఎలా పడితే అలా బ్రతికితే దేవుడు మనల్ని కూడా క్షమించి వదిలేస్తాడా? క్షమించి వదిలేస్తాడండి? నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా శిక్షలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం ఎవరికి ఉండకూడదు, చాలా జాగ్రత్త కలిగి ఉందాము. మరి ఈరోజు ఇంకొక మాటను కూడా దైవ గ్రంథం నుండి ఆలోచన చేద్దామండి. చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుతున్నాను. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఈ మాట కొరకు ప్రార్థన చేద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న కన్న తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, మీ మాటలు ధ్యానం చేయడానికి సిద్ధపడుతుండగా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. ప్రకటించడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయం నాకు దయచేయండి నాయన. అల్పును, అయోగ్యుని తండ్రి అయ్యా, నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నీ బిడ్డలు వినగల చెవులు, అర్థం చేసుకున్న హృదయం, గ్రహించే మనసు గలవారై మీ మాటలను శ్రద్ధగా విని మీ మాటలకు లోబడుతూ భయపడుతూ మీ ఇష్టాన్నే నెరవేర్చడానికి నాయన నీ పిల్లలు సిద్ధం కావడానికి, సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని, ఆటంకాలను, అవాంతరాలను తొలగించమని అయ్యా, మీ సన్నిధిని మా మధ్యలో మీ సహాయం మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును, మా రక్షకును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనం చాలాసార్లు వింటూ వస్తున్న మాట ఇది. ప్రతి నెల జరుగుతున్నటువంటి సెమినార్లో కూడా ఇదే మాటని వింటూ వస్తూ ఉన్నాము. ఈ మాటను ఆధారం చేసుకునే మనం ప్రతి నెల జరుగుతున్నటువంటి సెమినార్ యొక్క ఉద్దేశం అనేది కొనసాగుతూ ఉంది. అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటిదంటే, యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవుడు తనకి పిల్లలుగా చేసుకునేటువంటి ప్రక్రియని ఉద్దేశిస్తూ రోమా సంఘానికి పౌలు గారు చెబుతున్నటువంటి విషయాలని మనం వింటూ వచ్చాము. ఇప్పుడు వాటినే మరొకసారి ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాము.
మనకు తెలిసిన సంగతులే అని నిర్లక్ష్యం కాకుండా తెలిసిన వాటికి మనం ఎంత న్యాయంగా బ్రతుకుతున్నామని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ ఇంకెక్కడైనా మనం ఆ వాక్యానికి దూరంగా ఉండిన వాక్యానుసారమైనటువంటి జీవితానికి ఎడంగా ఉండిన మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ మనల్ని మనం పరీక్షించుకొని వాక్యానుసారంగా దేవుడు ఏదైతే మన దగ్గర ఆశిస్తూ ఉన్నాడో అది పూర్తిగా నెరవేర్చడానికి మరి మనమందరం కూడా సిద్ధపడదాం. అక్కడ చెబుతున్న మాట చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. చూడండి కింద 1వ సంఖ్య వేసిన దగ్గర చూడండి, కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే మేలు కలుగుటకే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. మేలు కలుగుటకే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. మేలు కలగడానికే అన్నిటినంట దేవుడు సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడంట. ఎవరికి మేలు కలగడానికి? ఎవరికి మేలు కలగడానికి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరికీ మేలు కలగడానికి కాదు. అర్థమైందండి? ఎవరికి మేలు కలగడానికి అంటే దేవుణ్ణి ప్రేమించు వారికి. ఎవరికండి? దేవుణ్ణి ప్రేమించు వారికి. దేవుణ్ణి ప్రేమించడం వేరు, దేవుడు మనల్ని ప్రేమించడం వేరు. రెండు ఒకటి కాదు. అర్థమైందండి? మనం దేవుణ్ణి ప్రేమించడం వేరు, దేవుడు మనల్ని ప్రేమించడం వేరు. అర్థమవుతుందమ్మా? మనం దేవుణ్ణి ప్రేమించడం వేరు, దేవుడు మనల్ని ప్రేమించడం వేరు. దేవుడు మనల్ని ఎలా ప్రేమించారు? అసలు ప్రేమించడం అంటే మనం ఎవరినైనా ప్రేమిస్తామనుకోండి. అంటే ప్రేమించడం అంటే మన భాషలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి అర్థం చేసుకుంటే ఇష్టపడడం, లేదంటే మాట్లాడడం. ఇరుగు పొరుగులతో మనం మాట్లాడుతూ ఉంటాం, బంధువులతో మాట్లాడుతూ ఉంటాం, కొంతమందితో మాట్లాడతాం, కొంతమందితో మనం మాట్లాడం. కొంతమందితో కలిసి ఉంటాం ఇరుగు పొరుగు ఉన్న వారితో, కొంతమందితో కలిసి ఉండం మనం. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళ గుణం ఇలాంటిది, వారి క్యారెక్టర్ ఇలాంటిది, వారు నన్ను పలానా విషయంలో పలానా మాట అన్నారు కనుక నేను వారితో ప్రేమగా ఉండలేను అని ఇలాంటి కారణాలు చెప్తూ ఉంటాం మనం. అంటే కొంతమందిని మనం ప్రేమిస్తాము, కొంతమందిని మనం ప్రేమించలేము. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు లోకమును ప్రేమించెను. లోకం అంటే కొంతమంది, అందరా? అందరూ. అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అందరూ మంచోళ్ళేనా? అందరూ చెడ్డోళ్ళా? కాదు. మంచివారు ఉన్నారు, చెడ్డవారు కూడా ఉన్నారు. మంచివారిని ప్రేమిస్తున్నాడు దేవుడు, చెడ్డవారిని కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ప్రేమించును అంటే అందులో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అందరినీ ప్రేమించాడు దేవుడు. ఇంత ప్రకృతిని ఇచ్చాడు అందరిని ప్రేమించి. ఏమిచ్చాడండి? ఇంత ప్రకృతిని ప్రేమించి అందరి కోసమా కొందరి కోసం చేశాడు దేవుడు? అందరి కోసం చేశాడు. గాలిని ఇచ్చాడు దేవుడు, ఊపిరినిస్తున్నాడు దేవుడు, తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాడు, సూర్యుని నుండి వెలుతురిని ఇస్తున్నాడు. సమస్తాన్ని అందరికీ సమానంగా చేసి ఇచ్చాడు దేవుడు. అయితే కొంతమందికి మాత్రం మేలులు చేస్తా అని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి మేలులు చేస్తానంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికే మేలు. దేవుడు ప్రేమించే అందరికీ అన్నీ ఇస్తే ఇందులో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కొంతమందికి మేలు చేస్తా అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎవరికి మేలు చేస్తాను అంటున్నాడు దేవుడు అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికే మేలులు అండి. దేవుణ్ణి ప్రేమించే వారికే మేలులు. దేవుడు మనల్ని ప్రేమించాడు. నిజమంటారా అబద్ధమంటారా? నమ్మకం ఉందండి? దేవుడు మనల్ని ప్రేమించాడు అన్నదానికి నమ్మకం ఉందా? ఉందా లేదా? ఉంది కదా. దేవుడు మనల్ని ప్రేమించాడా, ప్రేమించలేదా? ప్రేమించాడు. మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనడానికి ఏంటిది ఆధారం? దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి గుర్తు ఏంటిదంటే మనం చెడ్డవారమైన మనల్ని ప్రేమించి, మనల్ని క్షమించి, మన పాప దోషములన్నిటి నుండి మనకి ప్రాయశ్చిత్తం జరగడానికి యేసు ప్రభువుని శిలువ మీద మన కోసం బలిగా అర్పించాడు ఆయన. అంటే మనల్ని ప్రేమించడానికి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి గుర్తుగా యేసు ప్రభువుని శిలువ మీద మనకిచ్చాడు. ఆ ప్రేమకు ఒక రూపం కనబడుతుంది. దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి, ఇదిగో ఏ పాపం చేయని నా ప్రియకుమారుని మీకోసం బలిగా ఇచ్చాను, ఇది నా ప్రేమ మిమ్మల్ని మంచివారిగా చేయడానికి, మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి.
ఆ ప్రేమకు గుర్తుగా దేవుడు చూపిస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు మనం తిరిగి దేవుడిని ప్రేమిస్తున్నాం అనడానికి ఏమైనా గుర్తు, ఏదైనా ఆధారం చెప్పండి. ఉందమ్మా? అమ్మా, మంచిగా బ్రతకడం, ఇంకా నేను దేవుని బాగా ప్రేమిస్తాను బ్రదర్ అని చెప్పడానికి మన మనసేమని చెప్తుందా నేను బాగా దేవుని ప్రేమిస్తానని? పిల్లల్ని బాగా ప్రేమిస్తారు, భర్తను బాగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, భార్యని ప్రేమించే వాళ్ళు ఉంటారు, నిద్రని ప్రేమించే వాళ్ళు ఉంటారు, తిండిని ప్రేమించేటోళ్ళు ఉంటారు, తిరగడాన్ని ప్రేమించేటోళ్ళు ఉంటారు, ఇంకా డబ్బుని ప్రేమించేటోళ్ళు ఉంటారు, ఇంకా ఇదో సైతాన్ని ప్రేమించేటోళ్ళు ఉంటారు, ఇంకా ఇంకొకటి ఉంటుంది దీని తల్లి సైతాన్, టీవీని. కదండి. ప్రేమ అంటే త్యాగం, కరెక్ట్. అది ఇలా ఒక్కొక్కదాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా. మరి దేవుని ప్రేమిస్తున్నామని దేన్ని బట్టి చెబుతాం మనం? దేవుని ప్రేమించడం అంటే ఇదండి బ్రదర్, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడానికి మీ దగ్గర ఏముంది చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు అందరినీ దేవుడిని ప్రేమిస్తున్నా అంటే ప్రేమిస్తున్నామని అందరూ అంటారు, కాదని ఎవరంటారు చెప్పండి? ప్రేమిస్తున్నాం కాబట్టి అరగంట లేట్ అయినా వస్తున్నాం చర్చికి. ప్రేమిస్తున్నాం కాబట్టి ఒక వారం మానేసి ఇంకొక వారమైనా ఖచ్చితంగా వస్తున్నాం. ఎందుకు చెప్తాం? మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా ప్రార్థన చేసుకుంటున్నాం, వారానికి ఒక్కసారైనా బైబిల్ పడుతున్నాం అని చెప్తూ ఉంటారు. అదే ప్రేమించడం అంటే. దేవుణ్ణి ప్రేమించడం అంటే బ్రదర్ చెప్పింది కరెక్టే. ప్రేమ అంటే త్యాగంతో కూడింది. ప్రేమ అంటే త్యాగంతో కూడింది. ఇంకా బైబిల్ చెప్తుంది దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్, దేవుడు అంటే నాకు ప్రేమ, దేవుడు నేను బాగా ప్రేమిస్తున్నాను బ్రదర్ అని చెప్పడానికి గుర్తు, ఒక చిన్న గుర్తు చెప్తున్నాడు దేవుడు. యోహాను గారు రాసిన పత్రికలు చెప్తున్నాడు చూడండి. యోహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం. చూడండి, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు బరువైనవి కావు అంటే సులువైనవనే అర్థం కదా. బరువైనవే తేలికైనవే దేవుని ఆజ్ఞలు, తేలికైనవని దేవుడు చెబుతా ఉన్నారు ఇక్కడ. మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి గుర్తు ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనడము, అంటే దేవుడు చెప్పిన దాన్ని పాటించడము. దేవుడు చెప్పిన దాన్ని నువ్వు పాటిస్తే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావని అర్థం, అంతే. దేవుడు చెప్పింది కనుక నువ్వు పాటించకుండా నువ్వు ఇంకేది చేసినా కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నీకు నువ్వు భ్రమపడ్డం తప్పితే వాస్తవం కాదు. అది మనకు మనం సాటిస్ఫాక్షన్ కావడం అంతే. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని నీకు నువ్వు సాటిస్ఫాక్షన్ కావడం తప్పితే దేవుణ్ణి ప్రేమించడం అనేది క్రియల్లో చూపించేది ఏంటంటే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనాలి. దేవుడు ఏదైతే చెప్పాడో వాటిని ఖచ్చితంగా మనం పాటించాల్సింది. అక్కడ దేవుని వాక్యంలో నీకు సందర్భం వచ్చింది, పరిస్థితి వచ్చింది, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, ఆ సందర్భంలో కూడా నువ్వు వాక్యాన్ని ముందు పెట్టుకొని నేను క్రైస్తవుని, నేను రక్షణ పొందిన బిడ్డని, నేను బాప్తిసం పొందినవాడిని, నేను దేవుని బిడ్డను కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా నేను ఏమాత్రం ఇక్కడ మాట్లాడకూడదు, దేవునికి వ్యతిరేకంగా ఏమాత్రం నేను ఆలోచన చేయకూడదు. ఇక్కడ ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆయనకి భయపడే నేను ఇక్కడ బ్రతకాలని ఎప్పుడైతే నీలో ఆలోచన ఉండి దేవుని మాటకు నువ్వు కనుక భయపడుతూ అక్కడ నిర్ణయం తీసుకుని జీవిస్తున్నావు అంటే దేవుని ఆజ్ఞలను గైకుంటున్నట్టు. దేవుని ఆజ్ఞలు గైకుంటున్నావు అంటే నువ్వు ఎవరిని ప్రేమించినట్లుగా? దేవుణ్ణి ప్రేమించినట్టు. నేను ఇతరులు బలవంతం పెడతారు అంటే నీ పక్కనున్న వాళ్ళు బలవంతం పెడతారు. ఒకవేళ వాళ్ళు చర్చికి వెళ్ళేటోళ్ళు కూడా కొంతమంది మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. చర్చికి వెళ్ళేటోళ్ళు కూడా కొంతమంది మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. కానీ మనం చాలా వివేకం కలిగి ఉండాలి. ఒకరోజు యెరోబోము రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని, అంటే రాజ్యం రెండు ముక్కలైపోయింది. రాజ్యం రెండు ముక్కలైపోయింది. యూదులు, ఇశ్రాయేలీలు, యూదులు, ఇశ్రాయేలీలు. ఇలా రెండు ముక్కలు అయిపోయిన తర్వాత యూదులకేమో రెహబాము రాజుగా ఉన్నాడు. రెహబాము సొలొమోను గారి కొడుకా తండ్రా? మా కొడుకేనండి, ఏమో సిస్టర్ చెప్పట్లేదు అమ్మ. రెహబాము
సొలొమోన్ గారి కొడుకు అవుతాడా తండ్రి అవుతాడా? చూడండి, ఇంకా సౌండ్ తక్కువే వస్తుంది మీ దగ్గర నుండి. కొడుకు అవుతాడా తండ్రి అవుతాడా? కొడుకండి. సొలొమోన్ గారి అబ్బాయి రెహబాం. ఈయన కాలంలోనే రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. అప్పటి వరకు ఒకటే రాజ్యం, 12 గోత్రాలు కలిపి ఇశ్రాయేల్ రాజ్యం. వీళ్ళు తప్పు చేశారు, విగ్రహారాధన చేశారు కాబట్టి దేవుడు 2 ముక్కలు చేసేసాడు. 10 గోత్రాలు కలిపి ఒకవైపు ఇశ్రాయేల్ రాజ్యం, 2 గోత్రాలు, యోధా గోత్రం, ఇంకో గోత్రం ఏంటి చెప్పండి? యోధా గోత్రం. 2 గోత్రాలు. నేను యోధా గోత్రం, యోధా రాజ్యం గురించి అంటున్నాను. ఒకటి యోధా గోత్రం, బెన్యామిన్ గోత్రం. వీళ్ళు 2 కలిసి ఈ 2 కలిసి ఒకటి యోధా రాజ్యం. మిగతా 10 గోత్రాలు కలిసి ఇశ్రాయేల్ రాజ్యం. ఈ 10 గోత్రాలు వాళ్ళు రాజు ఎవరంటే యెరోబాము అనేట ఆయన. 2 గోత్రాలకి రాజు ఎవరంటే రెహబాము. యెరోబాము, రెహబాము. ఇక్కడ ఈ 2 గోత్రాలు ఉన్న స్థలం ఏది అంటే యెరూషలేం ప్రాంతం. యెరూషలేంలో ఏముంది? సొలొమోన్ గారు కట్టిన దేవాలయం ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలుకు ఉన్న కట్టడి ఏంటంటే సంవత్సరానికి 5 సార్లు ఖచ్చితంగా దేవుని మందిరానికి అందరూ కూడా రావాలి. ఎక్కడున్నా రావాలి. వాడు ఏ మూలకున్నా రావాల్సిందే సంవత్సరానికి 5 సార్లు. ఇప్పుడు ఈ 10 రాజ్యాల్లో ఉన్న 10 గోత్రాలు ఉన్న వాళ్ళు కూడా ఏం కావాలో తెలుసండి? సంవత్సరానికి 5 మార్లు రాజ్యాలుగా విడిగిపోయినా యెరూషలేముకి రావాలి, దేవాలయానికి రావాలి. అప్పుడు యెరోబాము అనేటోడికి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు అక్కడికి పోయి వస్తూ ఉంటే వీళ్ళు మనసు మారి మళ్ళీ మనం విడిగా ఉండడం ఏంటిది, కలిసి ఉందాం, మనందరికీ ఒకడే రాజు ఉండాలి, మనకి దేవుడు ఒకడైనప్పుడు రాజు కూడా ఒక్కడే ఉండాలి అని వీళ్ళు అనుకుంటారు అని వీడికి ఒక ఆలోచన వచ్చి వీడు బేతేల్ అనే ఒక ప్రాంతంలోనూ దాను అనే ఇంకో స్థలంలోనూ వీడు బలిపీఠాలు కట్టేశాడు. అక్కడ యెరోబాము బలిపీఠాలు కట్టి ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, మీరందరికీ ఒక శుభవార్త చెప్తున్నాను, ఇక మీద మనం యెరూషలేముకి వెళ్ళాల్సిన పని లేనే లేదు. మనం దేవుని ఆరాధన చేయడానికి ఇదిగో బేతేల్లోను దానులోను కూడా ఉన్నాయి, మనకి ఆలయాలు కట్టేసాము, మనం అందరం ఇక్కడే దేవుని ఆరాధన చేయాలని చెప్పి ప్రజలందరి మనసు మార్చేసాడు. అప్పుడు వీళ్ళేమనాలి? అయ్యా, దేవుడు యెరూషలేములోనే రమ్మని చెప్పాడు కదా, అదే దేవుడు ఎవరైనా ప్రవక్తను పంపించి అక్కడ వరకు మీరు రావాల్సిన పని లేదు, ఇక్కడే ఆగండి అని చెప్తే విందాము అని అనాలి కదా. అనకుండా యథా రాజా తథా ప్రజ, రాజుగారు ఏం చెప్పాడో మనం అదే చేద్దాం. కొంతమందికి ఉన్న ఆలోచనలు అలా ఉంటాయి. మనకంటూగా మనం నిర్ణయాలు తీసుకునే మనసు, తెలివి మన దగ్గర లేదా? ఉందా లేదా? ఉంది కదండి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని తినాలి, తిందామా వద్దా? అది మన మీద ఆధారపడి ఉంటుంది. మన పక్కోడు తింటున్నాడని తింటామా? మన పక్కోళ్ళు చర్చికి వస్తే వస్తాము, వాళ్ళు రాకపోతే మనం మానేస్తున్నామంటే మనం ఎలాంటి వాళ్ళం? ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాలు. ఎవరమండి మనం? 10 గోత్రాలు. వాళ్ళు వెళ్తే వెళ్దాం, అదొద్దు. వాళ్ళు ఒకళ్ళు నరకానికి వెళ్ళిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావా? పక్కోళ్ళు 10:30కి ఆరాధనకు వస్తే నువ్వు 10:30కి వెళ్ళావు అనుకోండి, దేవుని ఆరాధించిన గుంపులో నువ్వు కూడా ఉంటావా? ఒక్కొక్కరు వారం మానేసి వారం వస్తారు, నువ్వు అలా వస్తావా? చర్చికి వస్తూ కూడా ఎవరు బాగుపడ్డారు చెప్పండి, ఎవరు బాగుంటున్నారు అనుకుంటున్నాం కదా. వాళ్ళని బట్టి నువ్వెందుకు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావు? నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? నీకంటూ ఒక లక్ష్యం లేదా? నీకంటూ ఒక భారం నీ మీద దేవుడు పెట్టలేదా? దేవుణ్ణి ప్రేమించమని నీకు విడిగా నీకు ఇచ్చాడు. నా భర్త వస్తే, నా భార్య వస్తే, నా పిల్లలు వస్తే, మా కుటుంబం వస్తే, మా పొరుగు వాళ్ళతో నీకెందుకు కంపేర్ చేసుకుంటున్నావు? వాళ్ళతో కలిసి దేవుని ప్రేమిస్తావా, నువ్వు ఇండివిజువల్గా ప్రేమిస్తావా దేవుణ్ణి? కలిసి ప్రేమిద్దామా, ఎవరికి వాళ్ళకే ప్రేమిస్తామా? ఫస్ట్ ఎవరికి వాళ్ళగా ప్రేమించడం అలవాటు అయితే మిగతా వాళ్ళని కూడా కలిపి ప్రేమించడం అలవాటు చేపిస్తాం మనం. ఇప్పుడు ఈ 10 గోత్రాల పరిస్థితి ఏంటిదంటే అది రాజు ఏది చెప్పాడో అదే చేశారు. అంతలో ఈ బలిపీఠం మీద బలులు అవన్నీ ఇస్తూ ఉంటే ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. పంపించి చెప్పాడు అన్నట్టు, ఇదిగో నువ్వు చేస్తున్న పని సరైనది కాదు, దేవునికి విరుద్ధంగా నువ్వు ఆలోచన చేసావు కాబట్టి నువ్వు కట్టిన ఇదే బలిపీఠం మీద ఏ యాజకులనైతే నువ్వు ఏర్పాటు చేసావో వాళ్ళని కాల్చి బూడిద చేస్తారు, వాళ్ళ ఎముకల్ని అన్నాడు. ఎముకల్ని ఎక్కడ కాల్చి బూడిద చేస్తారు? శవాలను ఎక్కడ కాలుస్తారు చెప్పండి? శ్మశానంలో కాలుస్తారు. ఎక్కడైనా గుడుల్లో కాలుస్తారు ఆ శవాలని. ఇప్పుడు చెప్పింది ఆయన, అది ప్రవక్త వచ్చి గుడిలో శవాలని కాలుస్తారని చెప్పాడు. మనకు అర్థమయ్యే భాష చెప్తున్నాను.
అప్పుడు యెరోబాము కోపం వచ్చి ఎవడ్రా వాడు పట్టుకోండి అన్నాడు. ఇలా ఈ చెయ్యి ఇలానే ఉండిపోయింది. ఈ చెయ్యి ఇటు రావట్లేదు, ఇటు లేవట్లేదు, ఇటు లేవట్లేదు, దిగట్లేదు, ఇలానే ఉండిపోయింది చెయ్యి. అరే గుంజుదామంటే వెనక్కి రావట్లేదు, ఇలానే ఉంది యెరోబాము గారికి. అప్పుడు యెరోబాము భయం వేసేసింది. వచ్చినోడు దేవుని ప్రవక్త. ఆ ప్రవక్త అన్నాడు, అయ్యా నన్ను క్షమించు, నేను చేసిన తప్పే. నా చెయ్యి మరలా సాధారణంగా రావడానికి దేవుడికి ప్రార్థన చేయ్యా, నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అనగానే అప్పుడు ఆ ప్రవక్త అన్నాడు, దేవుడికి ప్రార్థన చేయగానే ఈ చెయ్యి సాధారణంగా వచ్చేసింది. అప్పుడు రాజుగారు అన్నాడు, నువ్వు చాలా గొప్ప ప్రవక్తే కాబట్టి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ఈ ప్రవక్త అంటున్నాడు, దేవుడు నన్ను నీ దగ్గరికి పంపేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నువ్వు వెళ్ళిన దారిలో మరలా రాకు, తర్వాత అక్కడ భోజనమే చేయకు. ఏమని చెప్పాడు? వెళ్ళిన దారిలో మరలా రాకు, తర్వాత భోజనమే చేయకని చెప్పాడు. రాజుతో ఈ మాట చెప్పేసి బయలుదేరి వచ్చేస్తున్నాడు ఈయన. అంతలో ఇంకొక ముసలి ప్రవక్త ఉన్నాడంట ఆ ఊర్లో. వాడు ప్రవక్తే, అర్థమైందండి. వాడేం చేశాడు తెలుసండి, ఈ ప్రవక్త దగ్గర కౌరిచ్చి నువ్వు భోజనం చేయడానికి రావాలి మా ఇంటికి అన్నాడు. అప్పుడు ఈ ప్రవక్త అంటున్నాడు, నన్ను దేవుడు ఏం చెప్పాడు తెలుసా, వచ్చిన దారిలో తిరిగి రాకు, వెళ్ళిన దారిలో తిరిగి రాకు, అక్కడ భోజనమే చేయకని చెప్పాడు దేవుడు. అంటే ఈ ముసలి ప్రవక్త అంటున్నాడు, నీతో చెప్పిన దేవుడే నాతో కూడా చెప్పాడు, ఆయనకి భోజనానికి తీసుకెళ్ళి మీ ఇంట్లో అన్నం పెట్టని చెప్పాడా అన్నాడు. అప్పుడు ఈయనేమనాలి? నీతో చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పాలి కదా బ్రదరు అనాలా వద్దా? అనకుండా అలాగే చెప్పాడా, అయితే పద తినేద్దాం అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఇంటికి తిరిగి వెళ్ళాడో తినడానికి, అప్పుడే చెప్పాడు దేవుడు, ఇదిగో నీవు నీ పితరులతో సమాధి చేయబడవు, నువ్వు నీ పితరులతో సమాధి చేయబడవు అంటే అర్థమైన దారిలోనే చస్తావురా, నువ్వు ఇంటికి కూడా పోవని చెప్పాడు దేవుడు. ప్రవక్తే రాజుకు ప్రార్థన చేస్తే చేయి బాగు చేసిన ప్రవక్తే ఏమైపోయింది చూడండి. దేవుని మాటని పెడజీవుడిని పెడితే ఎంత శిక్షణ తెచ్చుకున్నాడు. ఇది అనేది దేవుని ఆజ్ఞలు గైకొండం అంటే వాక్యానుసారంగా దేవుడు వాక్యం ఏం చెప్పాడో అదే చేయాలి మనం. కాదు బ్రదర్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, తప్పలేదు అన్నాం అనుకోండి, తిప్పలు తెచ్చుకోక కూడా తప్పదు. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు చేసే పని ఏంటంటే ఆయన ఆజ్ఞలు ఏం చేస్తాం మనం, మనకి కష్టం అనిపించినా మనకి బాధ అనిపించినా భరించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే అది అర్థం. పాపం చేసే సందర్భం వచ్చింది యోసేపుకి. పాపం చేశాడా? దేవునికి విరుద్ధంగా ఇలాంటి పాపం నేను చెయ్యను, ఇది దేవాలయం, నా దేవుడి ఆలయం, నా దేహం, పాపం చేసే స్థలం కాదు ఇది. చూడండి ఎంత కమిట్మెంట్ వాళ్ళకి. మనం కూడా దేవుని ప్రేమిస్తే ఆ కమిట్మెంట్ ఉండాలి. దేవుని ప్రేమించే వారికి ఏంటిదయ్యా లాభం అంటే అక్కడ చెప్తుండే, దేవుని ప్రేమించే వారికి చూడండి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇంతకుముందు చదివినటువంటి మాటని, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. చూడండి దేవుని ప్రేమించేవారంటే ఎవరంట అమ్మ? దేవుని ప్రేమించేవారు ఎవరంట? ఆయన సంకల్పం చొప్పున పిలువబడేవారు. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడం, గైకొనడం. వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఎవరయ్యా దేవుని ప్రేమించే వాళ్ళంటే ఆ గుడికి వచ్చే వాళ్ళందరూ కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వచ్చే వాళ్ళు కాదండి, గుడికి వచ్చే వాళ్ళందరూ కాదు. మేము క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు అసలు కానే కాదు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా కాదు. ఎవరు అంటే దేవుని ప్రేమించేవారు ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారు. దేవుని ప్రేమించేవారంటే ఎవరంట? ఆయన సంకల్పము చొప్పున. దేవుడికి ఒక సంకల్పం ఉంది, ఆ సంకల్పము చొప్పున పిలువబడినవారు. ఏంటిది ఆ సంకల్పం? బ్రదర్ చెప్పండి, ఏంటిది ఆయన సంకల్పం? దేవుని ఆజ్ఞలు పాటించడం. నేను అడిగింది ప్రేమించడం కాదు, సంకల్పం. సంకల్పం అంటే బ్రదర్స్ని అడుగుతున్నాను. మీరు అవకాశాలు మీరు చేసుకుంటే ఎట్లా? వాళ్ళు మీరు చిట్టీలు అందిస్తున్నారు. సంకల్పం అంటే ఏంటిది చెప్పండి? సంకల్పం చూడండి, పదాలు చిన్నవే, దాని భావాలు మనకు తెలియదు. నిజం.
సంకల్పం అంటే ఏంటి చెప్పండి? దేవుని సంకల్పం. అసలు నేను అందుకే ముందే 3 వచనాలు చదివించింది మీకు. ఎందుకంటే నేను కొంత చిట్టి ఇచ్చాను మీకు, తర్వాత సిస్టర్ వచ్చి ఇప్పుడు ఇంకా కొంత చిట్టి ఇచ్చారు మీకు. ఆ చిట్టి కొంచెం జూమ్ చేసి పెద్దగా చెప్పించారు. అయినా కూడా మీరు ఎలా ఉన్నారు తెలుసండి, చూసి చిట్టీలు కొట్టడం కూడా రాని బ్యాచ్లు ఉన్నారు. చూడండి, ఇంకా బ్రదర్ ఇంకా చిట్టి కొట్టడం రావట్లే. దేవుని సంకల్పం అంటే అక్కడ చెప్తున్నారు చూడండి, తన కుమారుణ్ణి అనేకులలో ఏం చేయాలంట? జ్యేష్ఠుని చేయాలి. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువారిని. యేసు ప్రభువారిని ఏం చేయాలనుకున్నారంట ఆయన? జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, అందరికంటే పెద్దోడిని చేయాలనుకున్నాడంట దేవుడు. అందరికంటే పెద్దవాడికి చేయాలి. ఎక్కడ పెద్దవాడిని చేయాలనుకున్నాడు? ఇప్పుడు ఆదాం గారు ముందు ఉన్నాడా, యేసుప్రభు వారు ముందు ఉన్నారా? మన లెక్కలు మాత్రం ఆదాం గారే ఫస్ట్ పుట్టారు. యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టారు? చాలా సంవత్సరాలు, 4000 సంవత్సరాల తర్వాత పుట్టారు. వీళ్ళిద్దరు ఎవరు పెద్దోళ్ళు చెప్పండి? ఆదాం గారే కదా పెద్దోడు, ఆదాం గారే కదా పెద్దోడు. మరి ఇప్పుడు ఆదాం గారి కంటే యేసుప్రభు వారు పెద్దోడా? ఈ భూమి మీద పుట్టిన వారిలో చూసుకుంటేమో ఇక్కడ కనబడ్డాడు. కానీ దేవుని సంకల్పం ఏంటి తెలుసండి? భూమి మీద మనుషులందరూ పుట్టించడానికి ముఖ్య కారణం ఏంటంటే పరలోకంలో యేసుప్రభు వారు పెద్దోడుగా ఉండాలి. దేవుని సంకల్పం అది. పరలోకంలో యేసుప్రభు వారు ఏమై ఉండాలి? పెద్దోడుగా ఉండాలి. ఆయన పెద్దోడు అంటే మరి కింద ఎవరు ఉండాలి చెప్పండి? చిన్నోళ్ళు ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో నాకు ఒకడే కొడుకు పుట్టాడు అనుకోండి, నేనేమంటా? నా పెద్ద కొడుకు అండి అంటానా? నా ఇంట్లో ఇంకో 4 పుట్టుంటే ఏమంటారు చెప్పండి? ఇప్పుడు పెద్దోడిని చూపించి నా పెద్ద కొడుకు అండి అని చెబుతా. ఒకడే పుడితే ఏకైక కుమారుడు అంటాం. మావోడు అండి అని చెప్తా ఉంటాం. మా అబ్బాయి అండి అంటాం. అదే కనుక 2-3 అనుకోండి, ఆ పెద్దోడు అండి ఈయన, వాడు 3వవాడు అండి, వీడు 2వవాడు అని చెప్తున్నా. ఇప్పుడు జ్యేష్ఠుడు కావాలంటే ఎంతమంది ఉండాలి? కింద చాలామంది ఉండాలి. ఇది సంకల్పం దేవుడిది. మరి అలా సంకల్పం కావాలంటే పరలోకంలో పుట్టించాలి కదా. అలా పుట్టిస్తే మరి జ్యేష్ఠుడు ఎలా అవుతాడు చెప్పండి? అందుకే దేవుడు పరలోకంలో ఇలాంటి సంకల్పం చేసి భూమి మీదకి మనల్ని పంపించాడు. పంపించిన తర్వాత మనం అందరం ఏం చేసామంటే పాపం చేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే మహిమను పొందలేకపోయారు. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి నీతిగా బ్రతికి, తండ్రి మనసును చూపించి, తన నీతిగా యథార్థంగా బ్రతికి, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో అవన్నీ చేసి చూపించి, ఆఖరికి మనం అందరం చేసిన పాపానికి ప్రాయశ్చిత్త బలిగా శిలువలో బలైపడే యేసు ప్రభు వారు. అలా బలైపోయిన తర్వాత చనిపోయి సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత 3వ రోజున యేసు ప్రభు వారు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. సమాధిని గెలిచి తిరిగి లేచాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారిని మరణం బంధించలేకపోయింది. మరణం బంధించలేదు యేసు ప్రభు వారిని. ఇప్పుడు లేచి సజీవుడిగా అందరికీ కనబడి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మరి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కింద తమ్ముళ్ళు చెల్లెళ్ళు కావాలి కదా. యేసు ప్రభు వారికి ఇప్పుడు ఆయన యేసుడు కావాలంటే కింద ఉండాలి కదా. ఆ కింద ఉండడానికే మనల్ని అందరినీ రక్షణ బాప్తిసం అనే దాని ద్వారా ఆయన తన దగ్గరికి పిలుచుకుని, ఇది సంకల్పం. ఈ సంకల్పం తెలియకుండా మనం బాప్తిసం పొందేదనే చెల్లదని చెప్పి, బాప్తిసం మన పాప క్షమాపణ కొరకు కాదు, యేసుక్రీస్తుని జ్యేష్ఠుడికి చేయడానికి సంకల్పం అది. ఆయన జ్యేష్ఠుడు కావాలంటే మనం ఏం కావాలి చెప్పండి? ఆయనకి తమ్ముళ్ళుగా చెల్లెలుగా మనం ఉండాలి కదా. దాని కొరకు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? కింద కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. కింద ఒక మాటలు చెప్పాడు చూడండి, కింద 30వ వచనంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో ముందుగా అంటే ఎప్పుడు చెప్పండి? యేసు ప్రభువాన్ని జ్యేష్ఠుడిగా పరలోకంలో చేయాలనుకున్నప్పుడే ముందుగా కొంతమంది నిర్ణయించాడు దేవుడు. అర్థమైందండి? ముందుగా నిర్ణయించాడు. ఎప్పుడు తెలుసండి? ఈ 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన మనల్ని, యేసు ప్రభువారి కాలంలో పుట్టిన వారిని, మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట? ముందుగానే నిర్ణయించాడంట. మనం ఏమనుకుంటాం తెలుసండి? లేదు బ్రదర్, నాకు పలానా కష్టం వచ్చింది అందుకే నేను చర్చికి వచ్చాను, పలానా సమస్య వచ్చింది అందుకే నేను చర్చికి వచ్చాను, పలానాది అనుకున్నాను కాబట్టి అందుకే నేను చర్చికి వచ్చాను. ఇది మనం అనుకుంటున్న కారణాలు. కానీ వాక్యం చెప్తుంది తెలుసండి, నిన్ను ముందుగానే దేవుడు నిర్ణయించాడంట. ఒక కారణంతో నువ్వు సంఘానికి వచ్చావు, కానీ నువ్వు దేవుడికి బిడ్డగా కావాలనేది దేవుడు ముందుగానే
పరలోకంలోనే నిన్ను డిసైడ్ చేసి పెట్టాడు, నిర్ణయించాడు దేవుడు. ముందుగానే నిర్ణయించిన వాళ్ళు ఏం చేశాడంటే దేవుడు వాళ్ళని పిలిచాడు. దేని ద్వారా పిలిచాడండి? అమ్మ రండి, చర్చికి రండి, అమ్మ రండి, మీరు దేవునికి తమ్ముడు అవ్వాలి, మీరు చెల్లి కావాలి, రండి అమ్మని పిలిచాడా? ఇప్పుడు మన ఇంటికి కిలో 150 కిలో 150 అనుకుని అమ్ముతా ఉంటారు, అలా పిలిచాడా? రండమ్మా రండి అని పిలిచాడా? ఎలా పిలిచాడు ఆయన? రక్షణ సువార్త ద్వారా పిలిచాడు. ఎలా పిలిచారని? రక్షణ సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. ఆ సువార్తని విన్నాం మనం. మన వీధిలో చాలామంది ఉన్నారు, మన ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. ఎన్నో అందరూ వచ్చారా చర్చికి? ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు చెప్పండి? మన బంధువులు చాలామంది ఉన్నారు, అందరూ వచ్చారా చర్చికి? ఎవరు వచ్చారు? మనం వచ్చాం. మనం ఏమనుకుంటాం తెలుసండి? గత్యంతరం లేక మనం వచ్చినట్టున్నాము. వాళ్ళ కష్టాలు తెచ్చుకోవడానికి డబ్బులు ఉన్నాయి, ఆపద వస్తే జనం ఉన్నారు, రోగం వస్తే తగ్గించుకోవడానికి హాస్పిటల్ పెట్టుకుని డబ్బు ఉంది, వాళ్ళు వెళ్ళారు, మనకి ఏమీ లేక ఇక్కడికి వచ్చాము అని మనం అనుకుంటున్నాం. కానీ ఒక మాట చెప్పమనా, అందరికంటే మనమే ధన్యులం. ఆ రక్షణ సువార్త విని మనం వచ్చాం. మనం రావడానికి కారణం ఏంటో తెలుసండి? దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు ఆయన సంకల్పంలో. అందుకే ఆ పిలుపు వింటే నువ్వు లోబడ్డావు, మిగతా వాళ్ళు ఎవరు కూడా లోబడలేదు. వచ్చావు. నువ్వు ఎలా వచ్చావు అంటే నీకు నువ్వుగా రాలేదు, దేవుని సంకల్పంలో ఉన్నావు కాబట్టి దేవుడు ఆకర్షించాడు కనుక నువ్వు దేవుని సన్నిధికి రాగలిగావు. ఎవరిని పిలిచినావు ముందుగా? చదవండి. ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని ఏం చేశాడంట తండ్రి? నీతిమంతులుగా చేశాడు. ఎవరిని ముందుగా అనుకున్నాడో వాళ్ళే. మా కులంలో, మా బలంలో, మా బలగంలో ఎవ్వరు మారలేదండి అంటే వారి నిర్ణయంలో లేరేమో, దేవుని నిర్ణయంలో లేరు. మరి నువ్వు నేనెందుకు వచ్చావు? దేవుని నిర్ణయంలో ఉన్నాం మనం, దేవుని సంకల్పంలో మనం ఉన్నాం కాబట్టి మనం వచ్చాం. మనం వచ్చిన తర్వాత మనల్ని ఏం చేసేది? ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని ఏం చేశాడంట తండ్రి? నీతిమంతులుగా చేశాడు. ఏం చేశాడంటే పిలిచిన వాళ్ళని, మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎలా నీతిమంతులుగా చేశాడు చెప్పండి? మనల్ని యేసుక్రీస్తు రక్తంలో మనల్ని కడిగి నీతిమంతులుగా చేశాడు. అప్పటి వరకు మనం చేసిన పాపాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు రక్తంలో ఏం చేశాడు చెప్పండి? యేసుక్రీస్తు రక్తంలో అన్నిటినీ కడిగేశారు ఆయన. బాప్తిసం పొందినప్పుడు మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా సమాధి చేసేసాము. దాన్ని సమాధి చేయడానికి నీకోసం నా కోసం సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా మనం అందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడ్డాము, పాప క్షమాపణ పొందాము. అంటే ఇప్పుడు బాప్తిసం ఎందుకు పొందాలి? నీతిమంతులుగా కావడానికి, దేవుని సంకల్పంలో ఉండడానికి, యేసుక్రీస్తుని జ్యేష్ఠుడిగా చేయడానికి. చూడండి, అంటే పిలుపులో ఉన్నటువంటి వెనకున్నటువంటి పరమార్థం ఇది. ఎవరిని ముందుగా పిలిచినో, ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని దేవుడు ఏం చేశాడంట? పిలిచాడు. పిలిచిన వాళ్ళని ఏం చేశాడు? ఇప్పుడు నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? చూడండి, చదవండి అమ్మా. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా నీతిమంతులు కాదు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు కాదు చెప్పండి? ఒక ఆయన 50 సంవత్సరాల గుడికి వెళ్తారు కానీ బాప్తిసం పొందలే, ఆయన నీతిమంతుడా? 10 సంవత్సరాల గుడికి వచ్చేటోళ్ళు కొంతమంది ఉంటారు, బాప్తిసం తీసుకోరు, నీతిమంతులా? మనసు మారదు, నీతిమంతులా? బాప్తిసం ముందు కూడా సరిగ్గా బ్రతకరు, వాళ్ళు నీతిమంతులా? కాదు కదండి, కాదు. పిలిచాడు దేవుడు, నిన్ను నీతిమంతుల సభలో నిలబెట్టాడు దేవుడు. నువ్వు కాపాడుకోలేదు, అది కాపాడుకోలేదు. నీకు ఒక ఆధిక్యతనిచ్చాడు దేవుడు, కాపాడుకోలేదు. కాపాడకపోతే నీకు కూడా తీర్పులోకి వెళ్ళిపోతావు. కాపాడుకుంటే నీకు లాభం ఏంటి చెప్పిన? మహిమపరుస్తాడంట దేవుడు. ఏం చేస్తాడండి? మహిమపరుస్తాడు. వాక్యం చెప్తుంది, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేస్తే మహిమను పొందలేవు. దేవుడు చెప్పినట్లుగా ఈ ప్రణాళిక దేవుడు పిలిస్తే ఆ పిలుపుకి లోబడి వచ్చి నీతిమంతులుగా చేసుకొని, నీతిమంతులుగా దేవుడి చేత తీర్చబడితే, అదే నీతిమంతుడిగా నువ్వు బ్రతికితే నీకు మహిమనిస్తాడట దేవుడు. ఏమిస్తాడంటండి? మహిమను, పరలోకాన్ని ఇస్తాడంట దేవుడు. ఇది దేవుని సంకల్పం. ఏంటి చెప్పండి? ఇది దేవుని సంకల్పం. అర్థమైంది కదండి? ఈ క్రమంలో ఇప్పుడు చదువుతున్న 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం. అర్థమైంది కదా ఆయన సంకల్పం ఏంటిదో? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి.
సమస్తమును సమకూడి జరుగుతున్నాయంట. ఎవరైతే దేవుని సంకల్పం చొప్పున పిలువబడతారో, అంటే వాక్యానుసారంగా యేసుక్రీస్తుని పరలోకంలో జ్యేష్ఠుడిగా చేయాలని దేవుడు సంకల్పం తీసుకొని, ఆ సంకల్పంలో భూమి మీద ఉన్న మనల్ని అక్కడొకరిని ఏరుతూ ఉంటే, ఇలా దేవుని సంకల్పంలో ఏర్పాటు చేయబడిన మనం ఒక్కొక్కరుగా ఏరుతున్న మనల్ని అందరికంటే ఏం జరుగుతాయంట? మేలు కలగడానికంటే సమస్తము సమకూడి జరుగుతాయి. సమస్తము ఏం జరుగుతాయంటండి? సమకూడి జరుగుతాయి. సమకూడడం అంటే ఏమని ఉన్నాము మనం? సమకూడడం అంటే చెప్పండి. అవసరాలు తీరడం ఒకటి. సమకూడడం అమ్మా, లోటు లేకుండా ఉండడం. ఇంకా సమకూడడం అంటే ఏంటి చెప్పండి? ఏమీ లేకపోయినా ఆ సమయానికి అన్నీ రావడం. ఏమీ లేకపోయినా ఆ సమయానికి. కొంతమంది ఎలా చేశారు బ్రదర్, ఇల్లు ఎలా కట్టారంటే, ఏమోనండి ఎలా అసలు స్టార్ట్ చేసేటప్పుడు నా దగ్గర మాత్రం ఎంత ఉన్నాయి? ఒక 50,000 ఉన్నాయి, ₹1,00,000 ఉన్నాయి. మరి ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఎలా కట్టే బిల్డింగు? ఎలా సమకూడే అర్థం కాలేదండి అంటాం. ఎలా సమకూడే అర్థం కాలేదంట. అంటే మనుషుల వల్ల మనం పొందుకునే ఇవన్నీ ఎలా ఉన్నాయి తెలుసా అండి? ఎవరైనా ఇప్పుడు 1,00,000, 5,00,000, 10 లక్షలు ఎవరైనా తెచ్చుకున్నాం, మళ్ళీ ఇవ్వకూడదా మనం వాళ్ళకి? ఇవ్వమండి? అదే దేవుడు కనుక మనకి ఇస్తామా? ఏమో అది చెప్తున్నాడు దేవుడు. ఎవరైతే దేవుడు ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడతారో, వారికి మేలు కలగడానికంట అన్నిటినీ సమకూర్చి దేవుడు ఇస్తాడంటండి. అంటే మరలా నిన్ను ఇమ్మని కాదు ఆయన ఇచ్చేది. నీకు ఏమి లేకపోయినా నీకు ఆ సమయానికి, ఆ సందర్భానికి, ఆ పరిస్థితికి నీకు ఏది కావాలో దాన్ని దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. ఇది ఎలా జరుగుద్ది అని నువ్వు ప్రశ్నలు వేసుకుని కూర్చోవడం కాదు, ప్రార్థన చేసి ఆయన మీద వదిలేయాల. నేను దేవుని ప్రేమించే బిడ్డను కాబట్టి నాకు ఆ సమయానికి నాకు ఏది కావాలో ఆయనే సమకూర్చిస్తాడు. మనం సమకూర్చుకోవడం కాదు. ఎవరు సమకూరుస్తారు? దేవుడే సమకూర్చి నీకు ఆ సమయానికి ఇస్తాడు. ఎందుకు దేవుడు నీకు సమకూర్చిస్తాడు? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి. ఎందుకు ఇస్తాడండి? దేవుని కాదు పాస్టర్ గారు, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, వీళ్ళకి ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వట్లేదు? అది నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి. నువ్వు నన్ను అడగాల్సింది కాదు అది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో నీకు నువ్వు ప్రశ్నించుకోవాలా. నువ్వు ప్రశ్నించుకొని దేవుని దగ్గర అడగాలి, అయ్యా నువ్వు నాకెందుకు ఇవ్వట్లేదు అని. హిజ్కియాకి యెషయా గారు వచ్చి చెప్పాడు, బాబు నీకు వచ్చిన రోగం మరణకరమైనది, ఇక బతకవు కాబట్టి నీ ఇల్లుని నువ్వు చక్కబెట్టుకో అని చెప్పాడు ఆయన. అప్పుడు హిజ్కియా గారు ఏమనాలి తెలుసండి? నా అంత నీతిగా రాజ్యంలో ఎవడున్నాడు చెప్పు? అసలు నాకు రోగం రావడం ఏంటి చెప్పు? నేను ఇంతగా భక్తిగా బ్రతుకుతాను, నాకే ఈ జబ్బు రావడం ఏంటి? మరణకరమైన రోగం. ఏ రోగం అంటది? మరణకరమైన. నా అంత నీతి గల రాజుకు మరణకరమైన రోగం రావడం ఏంటిది? అసలు దేవుడు లేడు, దేవుడి కోసం రోషంగా నేను బ్రతుకుతున్నా, నాకింత కష్టం రావడం ఏంటి? దేవుడు లేడు అనలేదు ఆయన. మనమైతే అంటాం ఖచ్చితంగా. నేనైతే వారం గుడికి వస్తాను, ప్రతి సెమినార్కి సహకరిస్తాను, ప్రతి విషయంలో నేను పరిచయం చేస్తాను, ఎంత కష్టపడతాను, రోజు ఇంటికి ప్రార్థన చేసుకుంటాను, కుటుంబ ప్రార్థన చేసుకుంటాము, దేవుడికి దశమ భాగం ఇస్తాము, ఏ రోజు కూడా సమయానికంటే లేటుగా ప్రతి వారం వస్తాం. మాకే ఎందుకు ఈ కష్టాలు, మాకే ఎందుకు ఈ జబ్బులని మనం ప్రశ్నలు వేస్తాం. కానీ హిజ్కియా గారు అలా చేయలే. మనం కొన్ని విషయాల్లో లోపం ఉన్నప్పటికీ ప్రశ్నలు వేయడంలో మాత్రం ముందే ఉంటాం మనం. కానీ హిజ్కియా గారు అలా చేయలేదండి. ఆయన ఏం చేశారు తెలుసండి? గోడ తట్టు ముఖం తిప్పాడు. రాజుగారి ప్రవక్త ఈ మాట చెప్తే హిజ్కియా రాజు గోడ తట్టు ముఖం తిప్పి, దేవా యథార్థ హృదయుడినై నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా. దేవుని ఏమని ప్రార్థన చేశాడండి? యథార్థ హృదయుడినై నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఏడుస్తా ఉన్నాడు. ఇదే మాట ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట అనగలమా? మనం ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ వాడే పదం ఏంటి చెప్పమంటారా? ఎక్కువ వాడే పదం, పాపినే నన్ను క్షమించుంటుందా, ఈ తప్పు విషయంలో నన్ను క్షమించుదా. చేస్తామా చేయమా ఈ ప్రార్థన? చెప్పండి, చేస్తామా చేయమా? అయ్యా నా పాపం క్షమించు. ఈరోజు తెలుసో తెలియకో చేసిన పాపాలని, ఇక్కడ తెలిసి ఉన్నాయి, తెలియని కూడా ఉన్నాయా నీకు? కొన్ని దాదాపు తెలిసే చేస్తాం అన్నీ, తెలుసో తెలియక. అయ్యా తెలుసో తెలియక ఏదైనా మాట అంటూ క్షమించు. నువ్వు అనాల్సిన మాట అనేసి తెలుసో తెలియక అన్న ఎందుకు మాట్లాడదాం? యథార్థంగా అయ్యా ఈ విషయంలో నేను తొందరపడి మాట్లాడాను, తెలిసే అన్నాను, కావాలని అన్నాను, కాబట్టి నీవు నన్ను క్షమించు ప్రభు అని అనాలి. అలాగా తెలుసో తెలియక తొందరలో అనుకోకుండా తప్పులు జరిగిపోయినాయి, క్షమించు నాయనని ప్రార్థన. ఇది తప్పు.
హిజ్కియా గారు అలా ప్రార్థన చేయలే. యథార్థ హృదయుణ్ణి నేను నీ సన్నిధిలో ఎలా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయనని ప్రార్థన చేశాడు. అలా యెషయా ప్రవక్త ఇక్కడికి వచ్చాడు. ఈడ హిజ్కియా రాజు కూర్చుని ఉన్నాడు, మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆడికొచ్చి చెప్పి అలా దాటుకుంటూ కింద గేటు కాడికి వెళ్ళాడు. మళ్ళీ దేవుడు పంపించాడు యెషయా గారితో, యెషయా వెనక్కి వెళ్ళి హిజ్కియాతో ఒక మాట చెప్పు. ఏమని చెప్పమంటారు ప్రభువా? ఇంకొక 15 సంవత్సరాలు ఆయుష్ పెంచానని చెప్పు అన్నాడు. ఏంటో ఇంతకుముందే చచ్చిపోతాడని చెప్పావు. అప్పుడు చెప్పింది నేనే. ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతాడని చెప్పింది కూడా నేనే. ఏం చేశాడంటే దేవుడు లేదు అనుకున్న ఆయుష్ని ఏం చేశాడు ఇప్పుడు చెప్పండి? మరలా సమకూర్చిచ్చాడండి. లేదు అన్నదాన్ని కూడా చేయగలడు దేవుడు. దేవుడిని నువ్వు నేను కనుక ప్రేమిస్తే దేవుడు మనకి సమస్తమును ఏం చేస్తాడంట? సమకూర్చి జరుగుతుంది. ఎందుకయ్యా సమస్తాన్ని సమకూర్చి చేస్తాడు దేవుడు అంటే అక్కడ అంటాడు మేలు కలుగుటకే. దేనికంటండి? మేలు కలుగుటకే. దేవుడిని అయితే ఎవరైతే ప్రేమిస్తారో వారికి అన్నీ సమకూర్చిస్తాడు దేవుడు. ఎందుకు దేవుడు అన్నీ సమకూరుస్తాడంటే మేలు చేయడానికి. ఏ మేలు? 2 రకాల మేలు. ఒకటి శరీర సంబంధమైన మేలు, రెండోది ఆత్మ సంబంధమైన మేలు. 2 రకాల మేలు చేస్తాడు దేవుడు. కానీ మనం ఏమి ఆలోచిస్తాము? ఎప్పుడూ శరీర సంబంధమైన మేలులే. ఏం మేలు జరగాలి తెలుసండి? ఎప్పుడు మనం అందరం ఆలోచించేది శరీర సంబంధమైన మేలు గురించి ఆలోచిస్తాము. ఆత్మ సంబంధమైన మేలు వద్దా? వద్దా? కావాలా? ఏవి కావాలి చెప్పండి? అసలు కావాల్సినవే ఆత్మ సంబంధమైన మేలు. ఒక మాట చెప్పమంటారా? కొంతమందికి చూడండి, అంటే చర్చికి వచ్చినా చర్చికి రాకపోయినా, దేవుడు ఉన్నాడని నమ్మినా లేడనుకుని బ్రతికినా కూడా అందరిలోనే బ్రతుకుతున్నారా? లేకపోతే వాళ్ళు దిగజారిపోతున్నారా? దేవుని నమ్మిన వాళ్ళందరూ ఉన్నతంగా, దేవుని నమ్మిన వాళ్ళందరూ దిగజారిపోయి బ్రతుకుతున్నట్టు ఎక్కడైనా కనబడిందా మీకు? అందరూ ఒకలాగా ఉన్నారా లేదండి? తిమ్మయ్య బ్రదర్ సువార్త చేశారంట వాళ్ళ ఫీల్డ్లో సువార్త చేస్తే ఆయన పెద్ద సారు. ఇంకోసారి కనుక నువ్వు ఇక్కడ చెప్పావు అనుకో, ఈ ఏరియాలో బండి నడవకుండా చేస్తా అన్నాడంట ఆయన. ఈయనేమో దేవుని నమ్ముకున్న ఆయన, ఆయనేమో దేవుని నమ్మనాయన. ఆయన ఎక్కువ హై పొజిషన్లో ఉన్నాడా? ఈయన హై పొజిషన్లో ఉన్నాడా? కదండి. దేహ సంబంధమైన విషయాలు చెప్తున్నాను, శరీర సంబంధమైన విషయాలు. తిమ్మయ్య బ్రదర్ ఎవరు ఉన్నారు చెప్పండి? ఆయనే పెద్ద సార్. ఆయన చెప్తే 5 వచ్చారు అక్కడికి. ఈయన సువార్త చేస్తున్నాడు అంటే 5 వచ్చారు. తిమ్మయ్య బ్రదర్ పిలిస్తే ఒక్కడు కూడా రాడు అక్కడ. అర్థమైందండి? ఒక్కరు కూడా రారే. అంటే ఇప్పుడు శరీర సంబంధమైన విషయాలు వాళ్ళు ఉన్నతంగా కనబడుతుంటే మనము కూడా మరలా దేవుని దగ్గరికి వచ్చే శరీర సంబంధమైన మేలు గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, నిజంగా ఈ భక్తి చేసే అర్థం అండి. అందుకే దేవుడు చెప్తున్నమాట, మేలులు అంటే శరీర సంబంధమైన మేలులు, ఆత్మ సంబంధమైన మేలు. 2 మేలులు పొందుకునేది మనం ఒక్కలమే. వారు కేవలం శరీర సంబంధమైన మేలులతోనే ఉంటారు. కానీ నిజంగా దేవుని ప్రేమించేవాడికి 2 రకాల మేలు జరుగుతాయి. ఒకటి శరీర సంబంధమైన మేలు జరుగుతాయి, రెండోది ఆత్మ సంబంధమైన మేలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? నువ్వు అనుకున్నప్పుడు జరగవు. దేవుడు నీకు ఎప్పుడు ఏ సమయానికి ఎలా సహాయం చేయాలో అప్పుడే జరుగుతాయి. మనము ఫిక్స్ చేసి ఈ టైంకి జరగాలి ప్రభు అంటే జరగవు. నయమానికి జబ్బు చేసింది, వాళ్ళంతా కుష్ఠరోగం. ఒక అమ్మాయి చెప్పింది, వాళ్ళ ఇంట్లో పని చేసుకున్న అమ్మాయి, అయ్యా మీరు పలానా దగ్గరికి వెళ్ళండి, అక్కడ ప్రవక్త ఉన్నాడు, మీకోసం ప్రార్థన చేస్తాడు, బాగు చేస్తాడు అనగానే ఆయనకి తెలిసిన విధానం ఏంటంటే వాళ్ళ ఊరిలో జరిగేది ఏంటంటే, ఇప్పుడు మనకు సహజంగా దేవుని నమ్ముకో మునుపు దెయ్యం పట్టిందనో భూతం పట్టిందనో కుటుంబంలో కష్టాలు సమస్యలు వస్తున్నాయి అనగానే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళగానే వాడు యాపాకులు తీసుకొని నిమ్మకాయ తీసుకొని అటు ఊపి ఇటు ఊపి ఊదేసి కొట్టే ఈ మీద 4 జరిచి పంపిస్తారు కదా. చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తారంటే ఇదే విధానంలో ప్రార్థన చేస్తారని ఊహించుకొని కొంతమంది రావచ్చు. ఇదే విధానంలో చేస్తారని ఏమి తెలియని అయితే అలా అనుకుని వస్తారు. అక్కడికి వెళ్తే మా ఊర్లో చేసినట్టుగా వాళ్ళ ఊర్లో కూడా యాపాకులు పట్టుకొని కొడతారేమో అనుకోవచ్చు. ఇప్పుడు నయమని అలా అనుకున్నాడు వాళ్ళ ఊర్లో. ఏదో రాగానే ఒక మంత్రం అలా మంత్రించి అలా పంపించేస్తాడేమో అనుకుని నయమని అనుకుని వచ్చాడు అక్కడికి. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఎలీషా గారు ఈయన ముఖం కూడా చూడలే. ఏం చేయలేదు చెప్పండి? ఈయన ముఖం కూడా చూడలే. పోయి యోర్దాను నదిలో మునిగిరా 7 సార్లు అని చెప్పాడు. అంతే. ఎంత కోపం వచ్చింది చెప్పండి ఆయనకి? ఎందుకు ఆ కోపం వచ్చింది? ఫస్ట్ ఈయన ఒకదానికి ఫిక్స్ అయ్యి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది. ఈయన ఏ దానికి ఫిక్స్ కాకుండా ఉన్నాడు. అక్కడ ఆయన ఏది చెబితే అదే చేస్తాడు కదండి. అక్కడ ఆయన ఏది చెబితే, ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళి
పెద్ద పని చేస్తా, ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, నువ్వు అక్కడికి వెళ్ళావు. తీరా వెళ్ళిన తర్వాత నేను బాత్రూంలోకి అడగమన్నారు అక్కడ. నీ ఇక్కడ ఎప్పుడు ఏం చేసి చెప్పాడంటే, దుబాయ్ వెళ్తే నీకు అలా వస్తుంది జీతం, ఇలా వస్తుంది, కార్లో తిరుగుతావు, ఏసీ రూములు ఉంటాయి, అవి ఇవి అనుకుని అన్నీ చెప్పాడు. ఇక్కడికి వెళ్ళినాడు నీతో ఉన్నాడు. నువ్వు తీరా వెళ్ళిన తర్వాత నీ పని అది కాదు. ఫ్యాన్ స్విచ్ ఇక్కడ ఉందండి, ఈ బోర్డులో ఉందమ్మా ఫ్యాన్ స్విచ్, మీ తలపైన దేవరసేస్. అక్కడికి వెళ్ళిన తర్వాత దుబాయ్లో అది లేదు నీ పని. ఏం పని అక్కడ ఇచ్చారు? ఏదో ఒక పని ఇచ్చారు నీకు. అప్పుడు ఎంత కోపం వస్తుంది చెప్పండి. అంటే ఎంత కోపం వస్తుందో తెలుసా? నన్ను ఇక్కడ పంపినోడు మోసం చేసి పంపించాడు, నాకు ఈ పని అని చెప్పలేదు వాడు, ఇక్కడ గొర్రెలు గాయడం అని చెప్పలేదు వాడు, ఇక్కడ ఈ పని అని చెప్పలేదు, చెబితే మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి కాదనుకుంటే ఇబ్బంది పడతావా పడవా? నయమని పరిస్థితి అదే. నన్ను ఇలా బాగు చేస్తారేమనుకున్నాడు కానీ నయమని అక్కడికి వచ్చేసరికి అలా చేయలే. వెళ్ళి యోర్దాను నదిలో మునిగిరా అన్నాడు ఆయన. ఇప్పుడు మనం కూడా ఒకదానికి ఫిక్స్ అయిపోయి ఉంటాం, ఇలా జరగాలి మేలు, అలా జరగాలి, ఈ పరిస్థితి ఇలా మనం డిజైన్ చేయడం కాదు, దేవుడు ఎలా చేయాలో అలానే చేస్తాడు. కానీ నువ్వు అప్పటి వరకు ఏం చేయాలి తెలుసా? దేవుడిని ప్రేమిస్తూనే ఉండాలి. దేవుని ఏం చేయాలండి? ప్రేమిస్తూనే ఉండాలి. కష్టం వచ్చినా కష్టం వచ్చినా దేవుని ప్రేమించాలి, నష్టం వచ్చినా దేవుని ప్రేమించాలి, అనారోగ్యం వచ్చినా దేవుని ప్రేమించాలి, సమస్యలున్నా దేవుని ప్రేమిస్తూనే ఉండాలి, సమాధానం ఇంట్లో లేకపోయినా దేవుని ప్రేమిస్తూనే ఉండాలి, నువ్వు అనుకున్నట్టు జరగకపోయినా దేవుని ప్రేమిస్తూనే ఉండాలి. సమస్యలు అన్నీ నీ చుట్టే ఉన్నా ఏం చేయాలండి? దేవుని ప్రేమిస్తూనే ఉండాలి. అప్పుడు కదా దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసండి? సమస్తాన్ని సమకూర్చి మేలు కలగడానికి నీకు అన్నింటినీ సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఏ మేలు జరిగిస్తాడంటే, ఒకటి శరీర సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైన మేలు. శరీర సంబంధమైన అంటే మనకి ఏం కావాలో తెలుసు మనకి. మరి ఆత్మ సంబంధమైన మేలు ఏ మేలు చేస్తాడంటే దేవుడు 5 రకాల మేలు చేస్తాడంటండి. ఆత్మ సంబంధమైన మేలు ఎన్ని రకాలండి? 5 రకాల మేలు చేస్తాడు ఆత్మ సంబంధం. ఏమేమో చూద్దాం చూడండి. ఆత్మ సంబంధమైన మేలు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళు కలిగేటివి. దేవుని ప్రేమించిన వాళ్ళకి అసలు కలగనివి ఇవి. దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి 5 రకాల మేలు. ఒకటి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథులో ఉన్న దేవుని సంఘం, బాగా వినాలి మనం, కొరింథులో ఉన్న దేవుని సంఘం, కొరింథులో ఉన్న దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు ఎవరు? మనమే. ఎవరంటే యేసుక్రీస్తు రక్తంలో బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా, కడగబడి బాప్తిసం పొందిన వారందరూ కూడా, దేవుని సంకల్పం చొప్పున దేవుని సంకల్పాన్ని తెలుసుకుని బాప్తిసం పొందిన వారందరూ కూడా దేవుని సంఘంగా ఉండడానికి పిలువబడిన వారు. ఎవరి సంఘం అంట మనం? దేవుని సంఘం. అర్థమైందండి? ఎవరి సహవాసానికి వెళ్తున్నాం మనం? దేవునితో సహవాసం చేయడానికి. దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి మనం పిలువబడ్డాం. అర్థమైందండి? దేవుని సంఘంలో చేర్చబడతాం మనం. ఒక మేలు. ఏ సంఘంలో మనం? దేవుని సంఘం. ఇప్పుడు నా పేరున సంఘం ఉందనుకోండి, నీకు లాభమా ఏమైనా? ఈ సంఘంలో నువ్వు సభ్యత్వం తీసుకుంటే నీకేమైనా లాభమా? 100-200 ఇచ్చి నీవు సభ్యత్వం తీసుకున్నావు అనుకోండి, సంఘంలో నా పేరున సంఘం ఉంది, దానివల్ల నాకు 100-200 వస్తాయి, కానీ నీకేమైనా లాభం లేదు. నీకు ఎటువంటి లాభం ఉండదు. నువ్వు దేనిలో సభ్యుడిగా ఉంటే నీకు లాభం అంటే దేవుని యొక్క సంఘంలో ఉంటేనే నీకు లాభం.
ఆత్మ సంబంధమైన మేలు ఏంటంటే దేవుని సంఘంలో నీవు నేను ఒక సభ్యుడిగా చేర్చబడతాం. సంఘంలో దేవుని సంఘం అంటే శరీరం. సంఘం అంటే ఏంటండి? శరీరం. ఆ శరీరంలో నీది నాది ఒక బాధ్యత కూడిన అవయవము. ఎవరు మనం? ఇప్పుడు శరీరం ఉంది. ఈ శరీరంలో కొంతమంది ఇలా ఎంట్రుకను తీసేది అని ఊదేస్తూ ఉంటారు. ఎంట్రుక ఎంత అనుకుంటా ఉంటాం? అంటే ఆఫ్టర్ ఆల్ అంటామా కాదా? ఎంట్రుక ఎంత చెప్పండి? ఎంత అంటామండి? ఆఫ్టర్ ఆల్ కదా. అన్నీ ఊసిపోతే తెలుస్తాయి. అన్నీ ఊసిపోయినాయి అనుకుంటే అప్పుడు చెప్పండి ఆఫ్టర్ ఆల్ అని. అన్నీ ఊసిపోతే చెప్పండి అప్పుడు ఆఫ్టర్ ఆల్ అంటాం. అండి ఎన్ని రకాల నూనెలు వాడతామో ఎందుకు? ఆఫ్టర్ ఆల్ అని ఎంట్రుకలు రావడానికి. అర్థమైందండి? అంటే ఈ దేహంలో ఏ అవయవం కూడా ఆఫ్టర్ ఆల్ గానే కాదు. అందుకే సంఘంలో నేనే బోటు నేను అనకూడదు. నీది ఒక స్థానమే. నీది కూడా వాళ్ళు వేసండి, వీళ్ళు వేసండి, వాళ్ళు తక్కువ అస్సలు అనకూడదు. తక్కువది కూడా విలువైనదే, తక్కువది కూడా విలువ. అంటే దాన్ని కోల్పోతే దాని విలువ తెలుస్తుంది మనకి. కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మనల్ని సంఘంలో ఒక స్థానంగా దేవుడు ఇచ్చాడు. ఎంట్రుకు స్థానమే కావచ్చు, గోరు స్థానమే కావచ్చు, ఏలు స్థానమే కావచ్చు, చెయ్యి స్థానమే కావచ్చు, నోటి స్థానమే కావచ్చు, కన్ను స్థానమే కావచ్చు. దేహంలో ఏదో ఒక భాగంగా నిన్ను ఉంచాడు. ఆత్మ సంబంధం మేలు ఏంటంటే దేవుని సంఘంలో నీవు నేను ఒక భాగంగా ఒక సభ్యులుగా చేర్చబడతాం. ఒకటి ఆత్మ సంబంధమైన మేలు. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి జరిగే మేలు ఏంటిదంటే ఆయన సంఘంలో ఒక సభ్యులుగా మనం చేర్చబడతాము. రెండో మేలు చూడండి అమ్మ, కాదండి, యోహాను గారు రాసిన సువార్త. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తును అనుగ్రహించింది ఎందుకంటే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించరు. వారు ఏం కారంట? నశించక నిత్య జీవాన్ని పొందుకుంటారు. నశించక ఏం పొందుకుంటారంటే వాళ్ళందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వాళ్ళందరూ నశించకుండా నిత్య జీవాన్ని పొందుకుంటారు. యేసుప్రభు వారితో కూడా సిలువ వేయబడ్డారు కొంతమంది. ఎంతమంది అండి? యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు చాలా మందిని సిలువ వేశారు. ఎంతమందిని వేశారు? ఎంతమందిని వేశారు? ఇద్దరినా ఒకరినా? ఇద్దరినా ఒకరినా? ఇద్దరిని. యేసుప్రభు వారి కుడి వైపున ఒక ఆయన, ఎడమ వైపు ఒక ఆయన. వాళ్ళిద్దరు మంచోళ్ళా చెడ్డోళ్ళా? చెప్పండి మరి. మంచోళ్ళా చెడ్డ? చెడ్డోలు, దొంగలు, హంతకులు, అలాంటి వారిని సిలువ వేసి చంపేస్తూ ఉన్నారు అక్కడ. అప్పుడు యేసుప్రభు వారితో కలిసి వాళ్ళిద్దరూ చచ్చిపోయారా? లేకపోతే యేసుప్రభు వారు ఒక్కడే చచ్చిపోయాడా? లేకపోతే అందులో ఒకరిద్దరు ఏమైనా తప్పించుకుని పారిపోయారా? ముగ్గురు చచ్చిపోయారు. ముగ్గురు కూడా చచ్చిపోయారు. ముగ్గురు చచ్చిపోవడానికి ముందుగా వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది. సిలువ మీద ఉంటూనే, సిలువ మీద వేలాడుతూనే ఒకడు ఎడమ వైపు ఉన్నాడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు యేసుక్రీస్తు అయితే నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడుకొని. పక్కనున్నాడు ఇంకోడు అంటున్నాడు, కుడివైపు ఉన్నాడు, ఇలానే అంటున్నాడు. వాడు కూడా ఏమంటున్నాడు అంటే, నిన్ను కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడచ్చు కదయ్యా అంటున్నాడు. అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ చూసాడు. బ్రతికున్నప్పుడు విన్నాడు యేసుక్రీస్తు గురించి. శిలువ మీదకి రాకమునుపు కూడా విన్నాడు. యేసుప్రభు వారు అంతగా యేసుప్రభు వారిని బాధ పెడతా ఉంటే కింద ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటారు. తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. ఆ మాట విని ఈ రెండో వాడు అంటున్నాడు, మరలా మొదటి ఉన్నవాడు వైపు చూసి, రేయ్, మనం చేసిన దానికి అనుభవిస్తున్నాం. మనం తప్పు చేశాం కాబట్టి ఖచ్చితంగా ఈ శిక్ష అనుభవించడానికి అర్హులమే. కానీ ఈయన యందు ఏ దోషం కూడా లేదు, ఆయన అనడానికి వీలు లేదని చెప్పి అప్పుడు అంటున్నాడు, యేసు
నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసింది యేసుప్రభుని. అప్పటి వరకు ఏమన్నా, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు కాపాడుకో, దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకన్నవాడు. ఇప్పుడు నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ పదం అనగానే యేసుప్రభు వారు ఏమన్నాడు తెలుసండి? నిశ్చయముగా నీవు నేడు నాతో కూడా పరదీసులో ఉంటావు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడు ఏం కాడని చెప్పిన వాక్యం, నశించక నిత్య జీవాన్ని పొందుకుంటారు. నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో తెలుసా? చచ్చిపోయిన తర్వాత పరదేశుకు వెళ్ళి ఉంటారు. ఎక్కడ ఉంటారండి? పరదేశుకు వెళ్ళి ఉంటారు. రెండో మేలు అది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వాడికి మొదటి మేలేమో ఆయన సంఘంలో చేర్చబడతాము, రెండో మేలేమో నిత్య జీవాన్ని పొందుకోవడానికి పరదేశులోకి వెళ్తాం. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం అందరం? పరలోకానికి వెళ్దాం. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం అందరం? పరదేశుకి వెళ్తాము. పరదేశులు ఎన్ని స్థలాలు ఉంటాయంట మొగిలన్న గారు? పరదేశులు పాతాళంలో ఎన్ని స్థలాలు ఉంటాయంటండి? చచ్చిపోయిన ప్రతి ఒక్కరు వెళ్ళేది పాతాళానికే. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వెళ్ళేది ఎక్కడికి? రవి బ్రదర్, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? నిద్రలోక? పాతాళానికే. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామండి? పాతాళానికి వెళ్తాం. పాతాళంలో ఏముంటాయంటే, ఒకటి పరదేశు, రెండోది అగాధం, మూడోది వేదన పొందే స్థలం. అర్థమైందండి? ఒకటి పరదేశు, రెండోది అగాధం, మూడోది వేదన పొందే స్థలం. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? రవి బ్రదర్ ఒక్కడే చెప్తాడు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? కాస్తల గడిక. ఎక్కడికి వెళ్తారండి? పాతాళానికే. చచ్చిపోయిన వాళ్ళందరూ వెళ్ళే లోకం అది. బ్రతికున్న వాళ్ళందరూ ఉండే లోకం భూలోకం. బ్రతికున్న వాళ్ళందరూ ఉండే లోకం భూలోకం. చచ్చిపోయిన వాళ్ళందరూ ఉండే లోకం పాతాళ లోకం. పరలోకంలో దేవుడు, దేవదూతలు, యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు ఉండేది. అర్థమైందండి? ఇప్పుడు పాతాళంలోకి అందరూ చచ్చిపోయిన వాళ్ళు వెళ్తారు కదా. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు వెళ్తారు, నమ్ముకున్న వాళ్ళు కూడా వెళ్తారు కదా. ఇప్పుడు పాతాళంలో వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఉంటారంటే, అందరూ ఒక దగ్గర మనలాగా కలిసి ఉండరు. మనలాగా కలిసి ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్లు దారులు ఉంటాయి అన్నాడు. టోల్ గేట్ దగ్గర 2 వీలర్స్ ఒకవైపు, 4 వీలర్స్ ఒకవైపు, హెవీ లోడ్ ఒకవైపు, రోడ్లు దారి ఉంటాయి కదా. నీతి మంతులు ఒకవైపు, అనీతి మంతులు ఒకవైపు అన్నాడు. దారులు అక్కడే ఉంటాయి అన్నాడు. పరలోకానికి అంటే పరదేశుకి వెళ్ళే దారి ఇరుకైనది. ఎలాంటిది? ఇరుకైనది. రోజు ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదవాలా, బూతులు మాట్లాడద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు, టీవీలు చూడొద్దు, వ్యభిచారం చేయొద్దు, తప్పుడు పనులు చేయొద్దు, నీతిగా ఉండాలా. ఎంత కష్టమా బ్రదర్? ఇరుగు అలాగే ఉంటుంది కదండి. దేవుడు అన్నాడు, ఇది నువ్వు కనుక ఇష్టంగా చేస్తే భారమైనవి కాదు నా ఆజ్ఞలు. ఏం కాదండి? భారమైనవి ఏం కాదు. మీ పిల్లలు ఎప్పుడైనా మీరు అన్నట్టుగా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? చిన్నపిల్లలు ఎప్పుడు ఫీల్ కారు. మనమే వాళ్ళకి చెడగొడతాం. మనమే వాళ్ళకి లేనివన్నీ అబద్ధాలు నేర్పించి చెడగొడతాం అంతే. వాళ్ళని చూసినా మనం పాఠం నేర్చుకోవాలా. సులభమని. ఇరుకైన మార్గం అది. అంటే చచ్చిపోతే ప్రతివాడు వెళ్ళేది పాతాళానికి. అదే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించేవాడు, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను అనుసరిస్తూ ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు అందరూ కూడా వెళ్ళేది పరదేశుకి వెళ్తారు. అంటే బాప్తిజం పొందిన మనం అందరం ఎక్కడికి వెళ్తామమ్మా? శాంతమ్మ గారు, చచ్చిపోతే పరదేశుకి వెళ్తాం. పాతాళంలో ఎక్కడికి వెళ్తాం? నీతి మంతులందరూ అక్కడే ఉంటారు, అక్కడికి వెళ్తాం. మరి అగాధంలో ఎవరుంటారు? మన పాత చుట్టాలు అంటారా? అగాధంలో ఎవరుంటారు? దేవుడి మీద తిరుగుబాటు చేసిన నన్నే అంటాడా? ఏంటి మమ్మల్ని అంటాడా పాస్టర్ గారు? అసలు నేనెందుకు చేయాలి బ్రదర్? ఇంట్లో కూడా చూడండి, ఒకరి మీద పిల్లల తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. తిరుగుబాటు చేసే దేవదూతలను ఎక్కడ పడేసాడు దేవుడు? అగాధంలో పడేసాడు. తిరుగుబాటు చేసే వాళ్ళని ఎక్కడ పడేస్తాడు దేవుడు చెప్పండి? ఇప్పుడు పాతాళంలో వేదనకరమైన స్థలాన్ని పడేస్తాడు. తిరుగుబాటు చేసే స్వభావం ఉండకూడదు ఎవరికి. భర్తకు లోపడాలా, భార్యని ప్రేమించాలా, తల్లిదండ్రులు లోపడాలా, పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించాలా, ప్రభు శిక్షలో ప్రభు బోధలో వాళ్ళని పెంచాలా. ఇవి మనం చేయాల్సిన విధులు. తిరుగుబాటు చేసే స్వభావం వచ్చిందంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడి మీద తిరుగుబాటు చేసే దేవదూతలు ఉండే స్థలానికి వెళ్ళాల్సి వస్తుందేమో. తిరుగుబాటు స్వభావం మంచిది కాదు. అంటే దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా అగాధంలో ఉంటారు. మరి వేదనకరమైన స్థలంలో ఎవరు ఉంటారు? దేవుని మాట వినకుండా విచ్చలవిడిగా భూమి మీద బ్రతికిన వాళ్ళందరూ కూడా వేదనకరమైన స్థలం ఉంటుంది. యేసు ప్రభు రాకడప్పుడు ఈ పరదేశంలో ఉన్న నీతిమంతులందరూ
భూమి మీద బ్రతికుంటే సంఘంలో దేవుని దృష్టికి యథార్థంగా దేవుని ప్రేమిస్తూ బ్రతికే వాళ్ళందరూ, వీళ్ళందరూ రెప్పపాటు కాలంలో ఆకాశంలో అలా వస్తుంటే యేసుప్రభు వారు సప్పని రాకెట్లు ఎగిరినట్టు ఎగిరిపోతారు ఒక్కొక్కరు. ఈ దేహాలు మహిమ దేహాలు అయిపోతాయి. ఏ దేహాలు అయిపోతాయండి? మహిమ దేహాలు అయిపోతాయి. అంటే ఇటు ఎర్ర లిప్టిక్లు పెట్టుకొని కర్రగా కళ్ళకి కాటుకులు పెట్టుకొని కాదు మహిమ దేహాలంటే. మహిమ దేహాలంటే ఏమిటి చెప్పండి? మహిమ దేహాలంటే అలా చావు లేని దేహాలుగా మారిపోతాయి. ఇవి ఎలా మారిపోతాయండి? చావు లేని దేహాలుగా మారిపోతాయి, మహిమ దేహాలుగా మారిపోయి వెళ్ళిపోతాయండి. అలా వెళ్ళిపోతే మన పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అప్పుడు? అమ్మా ఇక్కడ గుడికి రమ్మంటే రానోళ్ళు ఏం చేస్తారు తెలుసండి? నువ్వు వెళ్ళిపోతుంటే నిన్ను చూసి గుండెలు కొట్టుకుంటా ఉంటారు. బాబోయ్ 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 అని బాదుకుంటా ఉంటారు గుండెల్ని. అప్పుడు బాదుకున్నా ఏ ప్రయోజనం ఉండదు వాళ్ళకి, ఏ ప్రయోజనం ఉండదు. పాస్టర్ గారు ఇప్పుడు బాప్తిసం పొందామండి, ఇచ్చడానికి నన్ను పంపిడు కదా ఆయన, నేను మారిపోతాను ఇప్పుడు అన్న మారే అవకాశం కూడా ఉండదు. వీళ్ళందరినీ తీసుకొని ఆయన వెళ్ళిపోతాడండి పరలోకానికి. తండ్రి అయిన దేవునితో యుగ యుగాలు ఉండడానికి అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు ఆకాశంలో మనం చూస్తున్న నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు టప్ప రాలిపోతాయి. భూమి బూడిదైపోతుంది. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా మాడి మసి అయిపోయి బుగ్గైపోతారు. అంతే. ఏమైపోతారు చెప్పండి? మాడి మసి అయిపోతారు, బూడిద. అద్దం ముందుకెళ్ళి చూస్తే మనకి అర్థం కావాల్సింది ఏం చెప్పండి? నా కళ్ళు బాగున్నాయి, నా పళ్ళు బాగున్నాయి, ఇవి కాదు చూడాల్సింది. బూడిదది. ఏది చెప్పండి? బూడిద, మట్టి. నువ్వు కనుక యథార్థంగా బ్రతకపోతే ఇది మట్టి, యథార్థంగా బ్రతికితే మహిమ దేహం. ఇది ఏ దేహం? మహిమ దేహం. ఇది మేలు. మేలంటే ఇది. నీకు కోటి ఆస్తి ఇచ్చాం వేసే రాకలో నేను వదిలేడు యేసుప్రభు వారు. ఏమైనా లాభమా? లాభమా చెప్పండి? నీకు కొన్ని ఎకరాల భూమి ఇచ్చాడు యేసుప్రభు వారు, కానీ నీకు రాకడలో మాత్రం ఎత్తబడలేను. నీకేమైనా లాభమా? నీకు భూమి మీద అధికారం ఇచ్చాడు, ఒక రాజుని చేశాడు, కానీ చచ్చిపోతే మాత్రం యాదనకరమైన స్థలంలో దోషేశాడు. పరదేశంలో మాత్రం నీకు చోట్లేదు. ఏమైనా లాభమా? ఏది కావాలి చెప్పండి? ఏది కావాలి? పరదేశంలో స్థానం కావాలా వద్దా? అందుకే మోషే గారు ఏం చేశాడంటే, నాయనా నాకు ఆ సింహాసనం వద్దు, కుర్చీ మీద కూర్చుంటే 100 రకాల తప్పులు చేయాలి, నేను 100 రకాల తప్పులు చేయాలి, కాబట్టి నాకు కుర్చీ వద్దు, పరదేశంలో సుఖం కావాలి. దానికోసం 40 సంవత్సరాల ఇక్కడ నువ్వు బాధపడాలి. అయినా పడతాన్నాడు ఆయన. అంతే. మనం ఏం చేస్తాం తెలుసా అండి? అమ్మో వర్షం పడుతుంది, బయటికి వెళ్తే మనం జలుబు చేస్తుంది, తలకేదన వస్తుంది, జ్వరం వస్తుంది. ఇన్ని కష్టాలు మనకెందుకు? ఆరాధన మానేస్తే ఏమైపోతుంది? సుఖం. ఇక రకరకాల కారణాలు చెప్పి కూడా మనం మానేసుకుంటూ ఉంటాం దేవుని సన్నిధి రావడానికి. అప్పుడు దేవుడు అడుగుతాడు, మోషే గారే నన్ను చూస్తాడు, నేను రాజరికాన్ని వదులుకున్న ఆఫ్రాలను విధిని వదులుకోవని అడుగుతాడు ఆయన. అంటే వాళ్ళకి అర్థమైపోయింది పరదేశం ఎంత గొప్పది, పరిశుద్ధులతో సహవాసం ఎంత గొప్పది, చచ్చిపోతే పరలోకంలో ఉండే స్థానం ఎంత గొప్పది అర్థమైంది. కాబట్టి దేవుణ్ణి కానీ దేవుడి సన్నిధి కానీ వదులుకోవడానికి ఏమాత్రం వారు ఇష్టపడలేదు. రెండో లాభం అది, పరదేశంలో స్థానం అందుకుంటాం. మొదటి లాభం, మొదటి మేలు ఏంటి చెప్పండి? దేవుని సంఘంలో చేర్చబడతాం. రెండో మేలు, పరదేశంలో వెళ్తాం. మూడో మేలు చూడండి, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చదువుతుంది. మరియు తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం ఇచ్చున్నాడు ఆయనకి. దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వచ్చేదరు. చూడండి, ఒక కాలం వస్తుందంట, అదే నేను ఇప్పుడు చెప్పిన యేసుప్రభు వారి యొక్క రాకడ దినం. అది తీర్పు దినం అని కూడా అంటున్నారు ఆయన. రాకడ దినం, తీర్పు దినం కూడా అంటున్నాడు ఆయన. తీర్పు దినం అని చెప్తూ అక్కడ ఒక మాట చెప్పాడు ఏంటంటే, అప్పుడు పునరుద్ధానం కలుగుద్దంట. ఏం జరుగుద్దంట చూడండి అక్కడ. చూడండి, దీనికి ఆశ్చర్యపడకండి అంటున్నాడు ఆయన. దీనికి ఆశ్చర్యపడకండి. ఎందుకు ఆశ్చర్యపడకూడదు అంటున్నాడు అంటే 28వ వచనంలో, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు
సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఎవరి శబ్దం వింటారంట? అమ్మ, సమాధుల్లో ఉన్న వారందరూ ఎవరి శబ్దం వింటారు? బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ బంధువులు ఎవరైనా చచ్చిపోతే బ్రతికున్నప్పుడు చూడండి, బ్రతికున్నప్పుడు మీ బంధువులు ఎవరైనా మీతో ఫోన్లో మాట్లాడితే మాటను గుర్తుపడతారా, గుర్తుపట్టరా? వాయిస్ని గుర్తుపడతారా, గుర్తుపట్టరా? గుర్తుపడతారు కదండి. బ్రతికున్నప్పుడు వాయిస్ని గుర్తుపడతాం కదా. అదే సమాధి దగ్గరికి వెళ్ళి మీరు పిలవండి, గుర్తుపట్టరా వాళ్ళ మీ వాయిస్ని? శవం ముందు పెట్టుకుని పిలవండి ఒకసారి, గుర్తుపట్టరా? ఏమైపోయారు? నువ్వు ఏడ్చినా, నువ్వు ఎంతగా ప్రేమించినా, వాళ్ళ కోసం సర్వం నువ్వు సాకిరి చేసినా నీ స్వరాన్ని చచ్చిపోతే ఎవ్వరు గుర్తుపట్టరు ఇక. కానీ అద్భుతమైన విషయం చెప్పమంటారా? యేసు ప్రభు వారి యొక్క శబ్దాన్ని అంట సమాధులు ఉన్న వాళ్ళు ఎక్కడ వింటారండి? సమాధులు ఉన్న వాళ్ళు వింటారంట, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చచ్చిపోయిన డెడ్ బాడీల కంటే మనం అధ్వానం, ఇంత వాక్యం వింటున్నా మనకి వినబడట్లేదంటే. వాక్యం విననట్టుగా ఉన్నావు అనుకోండి, నువ్వు డెడ్ బాడీ కంటే అధ్వానం, నీకంటే ఆ డెడ్ బాడీ మేలు. ఏ బాడీ? మనకంటే డెడ్ బాడీల మీద ఆయన శబ్దాన్ని వినంట సమాధులు ఉన్నవారంట లేపబడతారు. యేసుప్రభు వారి స్వరాన్ని విని సమాధులను లేపబడతారు. ఎందుకు లేపబడతారంట? అక్కడ అందరు లేపబడతారు, కానీ అక్కడ మాట చెప్తున్నాడు, 2 కారణాలు చెప్తున్నాడు అక్కడ. 2 కారణాలతో లేపబడతారంట. ఒకటి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానం. 2 పునరుద్ధానాలే. పునరుద్ధానాలు 2 ఉన్నాయి. ఒకటి జీవ పునరుద్ధానం, రెండోది తీర్పు పునరుద్ధానం. ఒకటి జీవ పునరుద్ధానం, రెండో తీర్పు పునరుద్ధానం. మనం ఏ పునరుద్ధానంలో ఉందాం? అర్థమైందండి? మనం ఏ పునరుద్ధానంలో ఉండాలి? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాడికి జీవ పునరుద్ధానం. జీవ పునరుద్ధానం అంటే ఏంటనుకుంటున్నారు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసిన, ఎక్కడికి రమ్మంటాడండి? పరలోకంలోకి రండి అంటాడు. అక్కడే ఇంకా కొంతమందిని పక్కన పెడతాడు. వాళ్ళు ఏమంటారు తెలుసండి? నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టలేదు, నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహానికి నీరు ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడుకుంటే నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను రోగిగా ఉంటే మీరు నన్ను చూడరాలేదు. కాబట్టి మీరు అపవాదికి వానికి యొక్క అనుచరులకు ఏర్పాటు చేసిన అగ్నిగుండంలోకి వెళ్ళిపోండి, నిత్య అగ్నిగుండంలోకి అన్నాడు. అంటే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారంట? వీళ్ళు పునరుద్ధానం చెందిన వాళ్ళే. వీళ్ళు కూడా ఎవరండి? అర్థమవుతుందా? కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమిస్తే తీర్పు పునరుద్ధానంలో కాకుండా జీవ పునరుద్ధానంలోనే మనం ఉండాలి. అంటే దేవుడిని ప్రేమించేవాడికి ఇంకో మేలు ఏంటి చెప్పండి? జీవ పునరుద్ధానం. ఒకటేమో సంఘంలో చేర్చబడతాం, రెండోదేమో పరదైసులోకి చేర్చబడతాం, మూడోదేమో జీవ పునరుద్ధానం పొందుకుంటాం మనం. తర్వాత క్రీస్తు రాకడలో ఆయనతో కలిసి యుగ యుగాలు తండ్రిని ఆరాధన చేయడానికి, తండ్రితో కలిసి ఉండడానికి, పరలోకంలో ఆ యొక్క నిత్య స్వాస్థ్యంలో ఉండడానికి ఎత్తబడతాం ప్రియులారా. ఇవి కదండి మేళ్ళు అంటే. ఈ మేళ్ళు కాకుండా నీకు భూమి మీద ఎన్ని మేలులు కలిగినా నీ ఆత్మకి ఎటువంటి ప్రయోజనం చేసేటివి కానే కావు. కనుక ఈ మేలులు పొందుతూ ఉంటే నీకు ఆ మేలులు కూడా వస్తాయి, బోనస్ అవి. ఈ మేలులతో కూడా ఈ భూ సంబంధమైన మేలులన్నీ ఎలాంటివి చెప్పండి? బోనస్. అది జీతం చూసుకుంటామా, బోనస్ చూసుకుంటారు ఎక్కువ? జీతం మీద అందరి మనసు ఉంటుంది. బోనస్ అనేది జీతం ఉంటేనే వచ్చేది బోనస్. నీకు ఉద్యోగమే లేదు, బోనస్ ఎలా వస్తుంది? ఇప్పుడు నేను డ్యూటీ చేస్తున్నాను అనుకుందాం, ఎగ్జాంపుల్గా డ్యూటీ చేస్తున్నాను. ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు డ్యూటీ చేయాలి. నాకు రోజుకి 500 రూపాయలు కూలి. నాకు రోజుకి ఎంత? 500 రూపాయలు కూలి. 5 తర్వాత కూడా పని ఉంది అక్కడ, చేసుకొని నీకు అది ఓటీ లాగా ఇస్తా, ఓవర్ టైము, దాన్ని బోనస్గా ఇస్తానన్నాడు ఆయన. 5 నుండి మళ్ళీ ఒక 5 గంటలు చేశాను నేను. నాకేం చేశాడు తెలుసా అండి? బోనస్ ఇచ్చాడు ఆయన. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి? కూలి ఇచ్చాడు. సాయంత్రం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు చేస్తే కూలి ఇచ్చాడు ఆయన. సాయంత్రం 5 తర్వాత చేస్తే నాకేమి ఇచ్చాడు ఆయన? బోనస్ ఇచ్చాడు కదా. అసలు ఆ కూలి చేయడానికి నాకు ఉద్యోగం ఉండాలి కదా. ఆ కూలి చేయాలంటే నాకు ఏముండాలి చెప్పండి? అక్కడ ఉద్యోగం ఉండాలి కదా. ఆ ఉద్యోగం అంటే ఏంటి చెప్పండి? బాప్తిజం పొందితేనే కదా సభ్యుడికి చేరేది. దేవుని సంకల్పం చొప్పున నువ్వు బాప్తిజం పొందితేనే కదా దేవుని ప్రేమించేవాడివి.
దేవుని ప్రేమిస్తేనే కదా అన్ని సమకూడి నీకు జరిగేటివి. ఆ సమకూడి జరిగేటివి ఎందుకంటే మేలు కలగడానికే. ఆ మేలు ఎలాంటి మేలు అంట? శరీర సంబంధమైన మేలు, ఆత్మ సంబంధమైన మేలు. ఈ రెండు మేలు పొందాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని ప్రేమించాలి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి, ఆయన మహిమలో నిన్ను మహిమపరిచినప్పుడు ఆ మహిమలో నువ్వు ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి తెలుసా? అంటే ఫస్ట్ చేరాలి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన గుంపులో మనం చేరాలి. అప్పుడు ఏం పొందుకుంటామంట? ఒకటి, దేవుని సంఘంలో చేర్చబడతాం. రెండోది, పరదైసులో కూడా చేర్చబడతాం. మూడోది, జీవ పునరుద్ధానంలో పాలుభాగస్తులం అవుతాం. తర్వాత పరలోకంలో నిత్యత్వంలో ఆయనతో కలిసి ఉంటాం. ఇన్ని మేళ్ళు ఉంటే మనం దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని కనుక ప్రేమించామనుకోండి, లోకము దాని ఆశ గతించిపోతాయి. దేవుని చిత్తం నెరవేర్చేవాడు శాశ్వత కాలం నిరంతరం ఉంటాడు. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమ వాడిలో ఉండదు. మరి ఎవరిని ప్రేమిద్దాం చెప్పండి? లోకాన్ని ప్రేమిద్దామా, దేవుని ప్రేమిద్దామా? భద్రవే, దేవుని ప్రేమిద్దామా? భార్యను ప్రేమిద్దామా, దేవుని ప్రేమిద్దామా? పిల్లల్ని ప్రేమిద్దామా, దేవుని ప్రేమిద్దామా? భర్తను ప్రేమిద్దామా, దేవుని ప్రేమిద్దామా? పనిని ప్రేమిద్దామా, దేవుని ప్రేమిద్దామా? ఇవన్నీ మీరు అన్నారు, ఇశ్రాయేలు ప్రజలు మేము చేస్తాం అన్నట్టుగా. చేయకపోతే తీరులు ఉండదు మీరే. దేవుని ప్రేమిస్తే మీకు మంచిది, లోకాన్ని ప్రేమిస్తే నష్టము కూడా మనకే. కాబట్టి దేవుని ప్రేమించే వారికి ఉన్నాం, దేవుని వల్ల ఇన్ని మేళ్ళు పొందుకునే వారికి మనం ఉందాం ప్రియులారా. దేవుడి మాటలు, ఈ వాక్యం మనందరి హృదయంలో ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.